Question number 1. Cork screw rule for the direction of magnetic field in relation to the direction of current conducted by the conductor is given by. వాహకం కూడా ప్రసరించే విద్యుత్ దిశకి సంబంధించి అయస్కాంత క్షేత్ర దిశకి తెలియజేసే కార్క్ స్క్రూ నియమాన్ని డాష్ ప్రతిపాదించారు. ఆప్షన్ 1 ఆంపియర్, ఆప్షన్ 2 ఫ్లెమింగ్ అండ్ ఆప్షన్ 3 మ్యాక్స్ ప్లాంక్ అండ్ ఆప్షన్ 4 వచ్చేసి మ్యాక్స్వెల్. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే లైక్ వాహకంగా గుండా ప్రసరించే విద్యుత్ దిశకి సంబంధించి అయస్కాంత క్షేత్ర దిశ ఎలా తెలియజేసే సూత్రాన్ని ఎవరిచ్చారు, దాన్ని ఇక్కడ మనకు ఒక హింట్ ఇచ్చారు. ఏంటి అంటే కార్క్ స్క్రూ రూల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఒక హింట్ ఇచ్చారు. సో దీన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు అంటున్నారు. సో దీన్ని ఏమంటారంటే కార్క్ స్క్రూ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ అని చెప్పేసి. సో ఇందులో ఏంటి అని అంటే లైక్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక స్క్రూతో పోల్చారు అనమాట. కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఒక స్క్రూ. సో మామూలుగా మనం స్క్రూ తీసుకున్నాం అనుకోండి, ఓకే, స్క్రూ తీసుకుంటే ఇక్కడ లైక్ ఈ టిప్ ఉంటుంది కదా, ఈ టిప్ యొక్క మనం స్క్రూని కదిపినప్పుడు, ఓకే, రైట్ సైడ్ మనం కదిపినప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్ అనేది కరెంట్ డైరెక్షన్ని తెలియజేస్తుంది. ఓకే, విద్యుత్ ప్రవాహాన్ని. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, పైనది ఉన్నది కదా, సో ఆ డైరెక్షన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తెలియజేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం ఒక స్క్రూతో పోల్చినప్పుడు, ఓకేనా, సో దాని టిప్ అనేది కరెంట్ క్యారింగ్ డైరెక్షన్ని అండ్ దాని పైన ఉన్న భాగం అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని చూపిస్తుంది అనమాట. సో రిలేషన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో కరెంట్ క్యారింగ్ కండక్టర్లో దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పైతే వచ్చేది మ్యాక్స్ ప్లాంక్ స్క్రూ రూల్ అని చెప్పేసి అంటారు. అంటే దీన్ని మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ స్క్రూ రూల్ కానీ కార్క్ స్క్రూ రూల్ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది, మ్యాక్స్వెల్. నెక్స్ట్ చూడండి. సో ఆంపియర్ అనేది ఏంటి అని అంటే విద్యుత్ ప్రవాహం అనమాట. ఏదైనా కూడా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో కూలుంబ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక సెకండ్ కాలంలో ప్రవహిస్తే దాన్ని ఏమంటారంటే ఆంపియర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చూడండి ఫ్లెమింగ్. సో ఈ ఫ్లెమింగ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ రూలు అండ్ రైట్ హ్యాండ్ రూల్ ఇచ్చారు. ఎడమ చేతి నియమము అండ్ కుడి చేతి నియమం. సో దీంట్లో ఏంటంటే ఫ్లెమింగ్ ఎలా ప్రతిపాదించారు అని అంటే, సో ఏదైనా కూడా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటుంది కదా, ఓకే, ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని అయస్కాంత ఫీల్డ్లోకి, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి, అయస్కాంత క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు సో దాని మీద ఒక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది అని చెప్పారు. ఎవరు అనమాట, ఫ్లెమింగ్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రూల్ రెండు ఇచ్చారండి ఫ్లెమింగ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మ్యాక్స్ ప్లాంక్. సో మ్యాక్స్ ప్లాంక్ వచ్చేసి మనకి క్వాంటమ్ థియరీని ఇచ్చారు. ఓకే, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీని ఇచ్చారు. సో ఇక్కడ మనకి కార్క్ స్క్రూ రూల్ని ఇచ్చింది ఎవరు అంటే మ్యాక్స్వెల్. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద O2 మైనస్ అయాన్ ఈజ్. O2 మైనస్ అయాన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల సంఖ్య డాష్. ఆప్షన్ 1 వచ్చేసి 4, ఆప్షన్ 2 వచ్చేసి 6, ఆప్షన్ 3 వచ్చేసి 8, ఆప్షన్ 4 10. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ O2 మైనస్ అయాన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఏదైనా ఒక ఆటమ్ తీసుకున్నాం అనుకోండి, ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని, ఓకే, ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నెంబర్ని ఏమంటారంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అని చెప్పేసి అంటారు. సో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఏంటి అంటే లైక్ ఏదైనా కూడా కెమికల్ బాండ్ ఫార్మేషన్ ఉంది కదా, సో ఆ కెమికల్ బాండ్ లైక్ ఒక యాటమ్ అదర్ యాటమ్స్తో, ఓకేనా, బాండింగ్ ఫామ్ అయినప్పుడు ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మెయిన్ కీ రోల్ని లైక్ అవి ప్లే చేస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఆక్సిజన్ యాటమ్ తీసుకున్నాం అనుకోండి, సో దాని యొక్క అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య వచ్చేసి ఎంత అంటే ఆక్సిజన్ది 8 అండి. ఓకేనా, ఆక్సిజన్ వచ్చేసి 8. సో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో KLMN షెల్స్లో ఫస్ట్ వచ్చేసి K షెల్లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ L షెల్లో 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎంత, ఆక్సిజన్ ఆటమ్ తీసుకుంటే
వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 అనమాట. ఓకే, నార్మల్ ఒక ఆక్సిజన్ ఆటంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ 6, బట్ మనకి ఇక్కడ ఇచ్చింది O2 మైనస్ అనమాట. O2 మైనస్ అంటే లైక్ ఎప్పుడు కూడా లైక్ వీటి ఏంటి ఆక్టేట్ రూల్, అష్టక నియమాన్ని ఫాలో అవ్వడానికి ఎప్పుడు ఆక్సిజన్ అనేవి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికి 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడానికి చూస్తూ ఉంటుంది అనమాట, గ్రహించడానికి చూస్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఏంటి 2 ఎలక్ట్రాన్స్ O2 మైనస్లో లైక్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ అవుతాయి. అప్పుడు వచ్చేసి మనకి బాహ్య కక్షలో ఎన్ని ఉంటాయండి? 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, నార్మల్ ఆక్సిజన్ ఆటమ్ తీసుకుంటేనేమో లైక్ వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6. సో అదే ఇన్ ద కేస్ ఆఫ్ O2 మైనస్ అయాన్ తీసుకున్నాం అనుకోండి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The some common mediums in which speed of sound wave is measured are mentioned below. What is the correct increasing order of the speed of sound? ధ్వని తరంగాల వేగానికి సంబంధించి కొన్ని సాధారణ నాయనకాలు కింద పేర్కొనబడ్డాయి. ఫస్ట్ ఏ వచ్చేసి ఎయిర్ అండి గాలి, బి వచ్చేసి స్టీల్ ఉక్కు, అండ్ సి వచ్చేసి కాపర్ రాగి, అండ్ డి వచ్చేసి వాటర్ నీరు. సో ఆ యానకాల ధ్వని వేగం యొక్క సరైన పెరుగుదల క్రమం ఏమిటో చెప్పండి. సో ఏమంటున్నారంటే కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో స్పీడ్ ఆఫ్ సౌండ్, ధ్వని వేగం అనేది, ఓకే స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు ధ్వని తీసుకున్నాం అనుకోండి, సౌండ్ అనేది లైక్ వాక్యూమ్, ఓకే శూన్యంలో అనేది ట్రావెల్ అవ్వదు. ఎందుకు అనంటే శూన్యంలో ఎందుకు ట్రావెల్ అవ్వదు అంటే దాంట్లో లైక్ వైబ్రేటింగ్ పార్టికల్స్ ఉంటాయి కదా, కణాలు అనేవి లేకపోవడం వల్ల, వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి సౌండ్ అనేది వినిపించదు అనమాట. సౌండ్ వచ్చేది వాక్యూమ్లో ట్రావెల్ అవ్వదు అనమాట. సో బట్ ఇక్కడ లైక్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సౌండ్ వెలాసిటీ, ఓకేనా, ధ్వని వేగం అనేది పెరుగుతూ ఎట్లా వస్తుంది అనంటే లైక్ ఎయిర్లో తక్కువగా ఉంటుంది అండి. ఓకే, తర్వాత వచ్చేసి లైక్ ఎయిర్ అని కాకుండా మనం ఏంటి అనంటే లైక్ గ్యాసెస్లో తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే లిక్విడ్స్లో పెరుగుతుంది, అండ్ సాలిడ్స్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ఓకేనా సౌండ్ వెలాసిటీ అని చెప్పొచ్చు అనమాట. స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరగడం, ఓకే స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది పెరగడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, గ్యాస్లో ఎయిర్ తీసుకుంటే, గాలి తీసుకున్నాం అనుకోండి 331 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఎక్కడ అంటే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద. అదే 343 మీటర్ పర్ సెకండ్ ఉంటుందంటే 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎయిర్లో తీసుకుంటే. అదే వాటర్లో తీసుకున్నాం అనుకోండి, లిక్విడ్స్ వాటర్లో తీసుకుంటే 1498, సో ఈక్వల్ టు 1500 మీటర్ పర్ సెకండ్ అనేది మనం వాటర్లో చూడొచ్చు. సో వాటర్ అయిపోయిన తర్వాత, లిక్విడ్స్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి అంటే సాలిడ్స్ ఘన పదార్థాల్లో తీసుకుంటే ఎక్కువగా మనకి ఉండేది ఏంటి అంటే స్టీల్లో లైక్ స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ టు 5960 లాగా మీటర్ పర్ సెకండ్, ఓకే స్టీల్లో వచ్చేసి. అండ్ ఇక్కడ ఇచ్చారు కదా కాపర్ వచ్చేసి 3560 మీటర్ పర్ సెకండ్, ఓకే వాటర్లో వచ్చేసి 498 మీటర్ పర్ సెకండ్ అండి. సో అదే వచ్చేసి 5960 వచ్చేసి మీటర్ పర్ సెకండ్ వచ్చేసి స్టీల్లో, ఎయిర్లో వచ్చేసి 343 ఎట్ ద మీటర్ పర్ సెకండ్ ఎట్ 20 డిగ్రీ సెల్సియస్ వద్ద. సో దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్, పెరుగుదల క్రమాన్ని చెప్పమన్నారు. సో మనకేంటి ఫస్ట్ వచ్చేసి ఎందులో ఎక్కువగా ఉంటుంది? స్టీల్లో, ఓకే బి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది? వాటర్లో ఎక్కువగా ఉంటుంది డి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి తక్కువగా ఉండేది? ఎయిర్లో ఏడిసిబి. దిస్ ఈస్ ద ఆర్డర్ ఏడిసిబి. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ రిప్రజెంట్స్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్? ఓకే సో ఈ క్రింది రసాయన చర్యల్లో క్లోర్ క్షార ప్రక్రియను సూచించేది ఏది? ఆప్షన్ 1 చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్ అండ్ వాటర్. అండ్ ఆప్షన్ 2 చూడండి, సోడియం బైకార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ ద హైడ్రోజన్ అయాన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ H2O అండ్ సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఆప్షన్ 3 చూడండి, NaCl రియాక్ట్స్ విత్ ద water and carbon dioxide and NH3. It gives the NH4Cl and NaHCO3. And option 4 తీసుకుంటే 2NaCl aqueous reacts with the H2O gives rise to NaOH plus Cl2 plus H2. ఓకే ఇక్కడ
ఏ రియాక్షన్ అనేది క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ని చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు. క్లోర్ క్షార ప్రక్రియని చూపిస్తుంది అని చెప్పేసి. ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఏంటంటే మెయిన్గా దీంట్లో ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఉంటుంది కదా, NaCl ఆక్వస్ సొల్యూషన్. ఈ ఆక్వస్ సొల్యూషన్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రోలైసిస్ చేస్తారు. ఓకే, ఈ విద్యుత్ విశ్లేషణలో ఈ NaCl అనేది NaClలో ఏమవుతుందంటే మనకి సోడియం హైడ్రాక్సైడ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. సో 3 మెయిన్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్, హైడ్రోజన్ గ్యాస్ 3 మెయిన్ ప్రాసెస్. సో సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి ఏమవుతుందండి, ఆల్కలైన్ సొల్యూషన్ అవుతుంది కదా, ఓకేనా, క్షార ద్రవంగా ఏర్పడుతుంది కదా. సో ఇలా మనకి ఏంటంటే 3 మెయిన్ ప్రోడక్ట్స్ రావడాన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇక్కడ లైక్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్, క్లోరిన్ గ్యాస్ ప్రిపరేషన్లో మెయిన్గా ఈ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. NaClని ఎలక్ట్రోలిసిస్ విద్యుత్ విశ్లేషణలో మనకి సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, హైడ్రోజన్ రావడమే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు. సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారంటే ఓకే స్లేక్డ్ లైమ్ అని చెప్పేసి అంటారు, స్లేక్డ్ లైమ్. సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఈ డ్రై స్లేక్డ్ లైమ్లో మనకి క్లోరిన్ గ్యాస్ని సెండ్ చేసామనుకోండి, కాల్షియం ఆక్సీక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుందండి మనకి, ఓకేనా. సో ఈ బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్లో అనేది ఈ ప్రాసెస్ అనేది చూడొచ్చు. సో బ్లీచింగ్ పౌడర్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే లైక్ వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడానికి అనమాట, డిసిన్ఫెక్టెంట్గా యూజ్ చేస్తారు. అలాగే పేపర్ కానీ లేకపోతే అదర్ ఇండస్ట్రీలో వాటి యొక్క ఆ ఇండస్ట్రీలో ఆ ప్రోడక్ట్స్ని బ్లీచ్ చేయడానికి కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తాం. సెకండ్ ఆప్షన్ చూడండి, సోడియం బైకార్బోనేట్ రియాక్ట్స్ విత్ ద హైడ్రోజన్ ఆటమ్. సో సోడియం బైకార్బోనేట్ అనేది మనకి సోడియం హైడ్రాక్సైడ్తో హైడ్రోజన్ అయాన్తో రియాక్ట్ అయిందనుకోండి, మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ H2O అనేది వస్తుంది అండ్ సోడియం సాల్ట్ అనమాట. సో మనకి సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్ వస్తుంది. సో ఇది ఎక్కడ యూస్ చేస్తాము అనంటే బేకింగ్ ప్రాసెస్ తెలుసు కదా, ఈ సోడియం కార్బోనేట్ ఏదైనా కూడా బేకింగ్ పౌడర్కి మనం ఒక యాసిడ్ అనేది యాడ్ చేసామనుకోండి, సిట్రిక్ యాసిడ్ కానీ వెనిగర్ కానీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే దాంట్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వస్తుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ లైక్ బేకరీ ప్రోడక్ట్స్లో మనం ఏం చూస్తాము, ఒక ప్లఫీ లాగా, ఒక బ్రెడ్ ప్రిపరేషన్ కానీ కేక్ ప్రిపరేషన్లో కానీ ఒక ప్లఫీ లాగా వస్తుంది కదా, బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఓకే, అదే విధంగా యాంటాసిడ్గా కూడా యూస్ అవుతుంది అనమాట సోడియం బైకార్బోనేట్. అండ్ థర్డ్ ఆప్షన్ చూడండి, NaCl రియాక్ట్స్ లైక్ సోడియం క్లోరైడ్ అనేది వాటరు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటి అంటే లైక్ అమోనియం క్లోరైడ్ అండ్ సోడియం బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదేంటంటే మెయిన్గా ఈ సోడియం బైకార్బోనేట్ ప్రిపరేషన్ కోసం ఈ ప్రాసెస్ అనేది యూస్ చేస్తారు. సో క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అండి. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో ఏంటి అంటే లైక్ సోడియం క్లోరైడ్, ఆక్వస్ సోడియం క్లోరైడ్ అనేది విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మనం సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ రావడాన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. సో ఆప్షన్ 4 ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17, ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్ బై విచ్ మోస్ట్ సెల్స్ ఇన్ ద బాడీ డివైడ్ ఫర్ గ్రోత్ ఈజ్ కాల్డ్. సో శరీరంలో చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడే కణ విభజన ప్రక్రియను డాష్ అంటారు. సో ఆప్షన్ 1 వచ్చేసి మైటాసిస్ సమవిభజన, అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ ముక్కలగుట, అండ్ ఆప్షన్ 3 వచ్చేసి మియాసిస్ క్షయకరణ, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ఫ్యూజన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఏ సెల్ డివిజన్లో లైక్ డివైడ్స్ ద గ్రోత్కి యూజ్ అయ్యేది ఏంటి, పెరుగుదలకి యూజ్ అయ్యే డివిజన్ ఏది అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఏంటి అనంటే లైక్ విభజన సెల్ డివిజన్ తీసుకున్నాం అనుకోండి, 2 టైప్స్ ఉంటుంది, మైటాసిస్ సమవిభజన అని చెప్పేసి అంటారు, సమవిభజన అండ్ మియాసిస్. సో ఇదేంటి అంటే క్షయకరణ విభజన,
కరణ విభజన. సో ఇక్కడ మైటాసిస్ తీసుకున్నాం అనుకోండి సమ విభజన. సో ఈ సమ విభజన ఎప్పుడు ఏంటి అంటే సొమాటిక్ సెల్స్ అంటే లైక్ శాఖీయ సెల్స్ ఉంటాయి కదా, వాటిలో జరుగుతాయి అనమాట. శాఖీయ కణాల విభజన అని కూడా అంటారు. లైక్ ఏంటి అంటే బాడీ పార్ట్స్లో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, సో అవేంటివి డివైడ్ అవుతూ ఒక సెల్ 2 సెల్స్గా అయిపోయి డివైడ్ అవుతూ ఉండడం వల్ల మెయిన్గా ఇది ఏంటంటే గ్రోత్కి, పెరుగుదలకి, డెవలప్మెంట్, వృద్ధికి అనేది యూస్ అవుతుంది అండి. అండ్ ఆల్సో ఎప్పుడు మన ఏదైనా కూడా మనకి రిపేర్, మన బాడీలో ఒక చిన్న దెబ్బ తగిలినా దాన్ని రిపేర్ చేయడానికి కానీ ఈ లైక్ మైటాసిస్ అనేది సమవిభజన అనేది ఏర్పడుతుంది గ్రోత్కి, డెవలప్మెంట్కి, రిపేర్కి. సో ఇందులో మైటాసిస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఒక సింగిల్ సెల్ అనేది, ఒక పేరెంట్ సెల్ అనేది 2 సెల్స్గా విడిపోతుంది అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ 2 సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, 2 సెల్స్ అనేవి ఏర్పడతాయి. బట్ ఇక్కడ క్షేకరణ విభజన మియాసిస్ తీసుకున్నాం అనుకోండి, ఇవి వచ్చేసి ఏంటి అని అంటే లైక్ గ్యామెట్స్ ఉంటాయి కదా, స్పర్మ్ అండ్ ఎగ్ ఫార్మేషన్లో, స్పర్మ్ కానీ ఎగ్ ఫార్మేషన్లో బీజ కణాలు ఏర్పడడానికి ఇది మెయిన్గా యూస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము లైక్ శాఖీయ భాగాల్లో తీసుకుంటే ఏంటంటే డిప్లాయిడ్ అనమాట, ద్వియ స్థితిలో ఉంటాయి క్రోమోజోమ్స్. బట్ ఇక్కడ స్పర్మ్ అండ్ ఎగ్స్ ఫామ్ అవుతున్నప్పుడు హ్యాప్లాయిడ్ అనమాట, ఏక స్థితిలో అనేవి క్రోమోజోమ్స్ ఉంటాయండి. స్పర్మ్ అండ్ ఎగ్స్ మెయిన్గా ఇవి ఫామ్ అవడానికి రిప్రొడక్షన్ కోసం అనేది ఇది ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటి అంటే మైటాసిస్ సమవిభజన అనేది ఎక్కువగా కూడా ఎసెక్సువల్ రిప్రొడక్షన్, ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో చూడొచ్చు, ఇది సెక్సువల్ రిప్రొడక్షన్లో చూడొచ్చు. సో దీంట్లో ఏంటి అంటే 4 పిల్ల కణాలు అనేవి ఏర్పడతాయి. దీంట్లో 2 వస్తాయి, ఇందులో 4. మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2, క్షేకరణ విభజన 1 మరియు 2 అనేవి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. లైక్ బాడీ గ్రోత్కి యూజ్ అయ్యేది, ఓకే, అభివృద్ధికి కానీ డెవలప్మెంట్కి కానీ యూజ్ అయ్యేది, పెరుగుదల కోసం కానీ రిపేర్కి కోసం కానీ యూజ్ అయ్యేది వచ్చేసి మనకి మైటాసిస్ అనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్, సమ విభజన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రాగ్మెంటేషన్ ఇచ్చారు కదా. ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ముక్కలగుట అని చెప్పేసి అంటారు. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ ఏదైనా ఒక ఆర్గానిజం ఉంటుంది కదా, చిన్న చిన్న స్మాల్ పీసెస్ లాగా విడిపోతాయి. సో విడిపోయిన తర్వాత అవి ఆ స్మాల్ పీసెస్ ఏం చేస్తాయి అంటే మళ్ళీ ఫుల్ ఆర్గానిజంగా రీజనరేట్ అవుతాయి, అంటే పునరుత్పత్తి చెందుతాయి, అంటే ఫుల్ ఆర్గానిజంగా పునరుత్పత్తి చెందుతాయి. మనం ఎక్కడ చూడొచ్చు అంటే లైక్ ఎర్త్వామ్లో కానీ, లీచెస్లో కానీ, ఓకే, స్టార్ ఫిష్లో కానీ ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం చూస్తాం. సో ఈ ఫ్యూజన్ అండ్ సంలీనం చెందడం అంటే స్పర్మ్ అండ్ ఎగ్ అనేది లైక్ ఫ్యూజన్ అయిపోయి మనకు జైగోట్ అనేది వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఫ్యూజన్ అని చెప్పేసి అంటారు. సో మెయిన్గా లైక్ గ్రోత్కి, పెరుగుదలకి మనకి మైటాసిస్ సమవిభజన అనేది తోడ్పడుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Question number 19. When a few of methyl orange indicator are added to the sodium hydroxide solution, the color acquired by it is. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో కొత్త మిథైల్ ఆరెంజ్ సూచికను కలిపినప్పుడు అది పొందిన రంగు. సో ఆప్షన్ 1 చూడండి, నో స్పెసిఫిక్ కలర్, నిర్దిష్ట రంగు లేదు. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ఎల్లో, పసుపు. అండ్ ఆప్షన్ 3 పింక్, గులాబీ. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి రెడ్, ఎరుపు. సో ఇక్కడ ఏమంటున్నారంటే మిథైల్ ఆరెంజ్ అనేది ఇండికేటర్ని ఒక డ్రాప్స్ అవి మనం సోడియం హైడ్రాక్సైడ్కి యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో మనం మెయిన్గా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆమ్ల క్షార సూచికలు. సో ఆమ్ల క్షార సూచికల్లో లిట్మస్ పేపర్ని, మిథైల్ ఆరెంజ్ని, ఫినాప్థలిన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ 1 వచ్చేసి ఏంటంటే లైక్ యాసిడ్స్లో, ఆమ్లాలలో తీసుకున్నాం అనుకోండి, యాసిడ్స్లో ఆమ్లాలలో తీసుకుంటే సో బ్లూ లిట్మస్ అనేది, నీలం రంగులో ఉన్న లిట్మస్ పేపర్ అనేది, బ్లూ లిట్మస్ అనేది ఎలా అంటే రెడ్గా మారుతుంది, ఓకేనా, యాసిడ్స్లో. అదే బేసెస్లో తీసుకున్నాం అనుకోండి, క్షారాలలో తీసుకున్నాం అనుకోండి, రెడ్ లిట్మస్ ఎరుపు రంగు లిట్మస్ కాస్త ఎలా అంటే బ్లూ కలర్, నీలం రంగులోకి మారుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఇండికేషన్. సో నెక్స్ట్ 1 వచ్చేసి మిథైల్ ఆరెంజ్. సో ఈ మిథైల్ ఆరెంజ్ ఉంది కదా, సో ఇక్కడ ఏంటి, యాసిడ్స్లో తీసుకున్నాం అనుకోండి, సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఈ మిథైల్ ఆరెంజ్ టు
పింక్, ఆరెంజ్ టు రెడ్ అనేది వస్తుంది. ఓకేనా, ఆరెంజ్ టు రెడ్ అనేది యాసిడ్లో చేంజ్ అవుతుంది. సో ఇక్కడైతేనేమో బేసెస్లో ఏమవుతుందంటే ఆరెంజ్ టు ఎల్లో అనేది వస్తుంది, పసుపు రంగులోకి మారుతుంది. సో అదే ఫినాఫ్థలిన్. ఫినాఫ్థలిన్ తీసుకున్నాం అనుకోండి, ఫినాఫ్థలిన్ వచ్చేసి సో ఇదేంటి అంటే కలర్లెస్లో ఉంటుంది ఫినాఫ్థలిన్ వచ్చేసి. సో ఇక్కడ యాసిడ్స్లో ఎలా అంటే రిమైన్స్ కలర్లెస్గానే ఉండిపోతుంది, కలర్లెస్ లాగానే ఉండిపోతుంది. సో అదే ఇక్కడ బేసెస్లో క్షారాల్లో డిప్ చేసినప్పుడు కలర్లెస్ టు పింక్ అనేది మనం చూడొచ్చు. ఓకేనా, గులాబీ రంగులోకి మారుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద లైక్ యాసిడ్స్ బేసిస్ ఇండికేటర్ ఆమ్ల క్షార సూచికలు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏమంటున్నారు, మిథైల్ ఆరెంజ్ని సోడియం హైడ్రాక్సైడ్లో డిప్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అని చెప్పేసి. సో మిథైల్ ఆరెంజ్ అనేది సో యాసిడ్ అయితేనేమో ఆరెంజ్ టు రెడ్ అనేది ఎరుపు రంగులోకి మారుతుంది. సో బేసెస్లో ఆరెంజ్ టు ఎల్లో అనేది వస్తుంది. మనకి సోడియం హైడ్రాక్సైడ్ NaOH వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ బేస్ అండి, స్ట్రాంగ్ బేస్. ఓకే, ఇది స్ట్రాంగ్ బేస్ కాబట్టి, క్షారం కాబట్టి మనకి ఏమవుతుంది ఆరెంజ్ టు ఎల్లో అనేది చూడొచ్చు. సో ఏ రంగుకు చూడొచ్చు, ఎల్లో అనేది చూస్తాము, పసుపు కలర్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 20, ఇఫ్ ద కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ 10 ohm resistor, then in which one of the following cases maximum heat will be generated? కరెంటు 10 ohm నిరోధం ద్వారా ప్రవహిస్తుంటే క్రింది వాటిలో ఏ సందర్భంలో గరిష్ట ఉష్ణం ఉత్పత్తి అవుతుంది? సో ఆప్షన్ 1 వచ్చేసి 5 ఆంపియర్ ఇన్ 2 minutes, అండ్ సెకండ్ వచ్చేసి 4 ఆంపియర్ ఇన్ 3 minutes, అండ్ థర్డ్ వచ్చేసి 3 ఆంపియర్ ఇన్ 6 minutes, అండ్ ఫోర్త్ వచ్చేసి 2 ఆంపియర్ ఇన్ 12 minutes. సో ఏంటి అంటే లైక్ 10 ohm రెసిస్టార్ ద్వారా కరెంట్ అనేది 10 ohm రెసిస్టార్ ద్వారా వెళ్తున్నప్పుడు లైక్ దాంట్లో అనేది మ్యాక్సిమం హీట్ ఏ కేసులో వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో జౌల్స్ హీట్ ఎఫెక్ట్ ఉష్ణ ఫలితం అని చెప్పేసి అంటారు. ఓకే, జౌల్స్ ఉష్ణ ఫలితం. సో ఇందులో ఏంటి అని అంటే లైక్ ఒక ఐ కరెంట్ అనేది, ఐ విద్యుత్ ప్రవాహం ఉంటుంది అనుకోండి, ఐ విద్యుత్ ప్రవాహం అనేది ఆర్ అనే రెసిస్టెన్స్, దానికి లైక్ ఏదైనా ఒక కండక్టర్ ద్వారా ఐ కరెంట్ వెళ్తున్నప్పుడు దాంట్లో రెసిస్టెన్స్ ఆర్ ఉందనుకోండి. ఓకే, సో దాంట్లో ఏంటి అని అంటే మనకు ఒక హీట్ అనేది వెలువడుతుంది. సో దాన్నే H=I²RTగా చెప్పారు. సో టీ అనేది ఏంటి అంటే టైంని చూపిస్తుంది అనమాట, కాలంని చూపిస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటి అంటే పనిచేసేవి ఎలక్ట్రిక్ డివైజెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ బల్బు కానీ, గీజర్స్ కానీ, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ కానీ, ఇవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయ్యే జౌల్స్ హీట్ ఎఫెక్ట్, జౌల్స్ ఉష్ణ ఫలితం మీద ఆధారపడి అవన్నీ వర్క్ చేస్తాయి అనమాట. సో H=I²RTగా చెప్తాం. ఇక్కడ ఇచ్చిన కండిషన్లో ఎక్కడ మనకి లైక్ మ్యాక్సిమం హీట్, ఎక్కువ ఉష్ణం అనేది విడుదలవుతుందో చూద్దాం. ఫస్ట్ కేసు తీసుకున్నాం అనుకోండి, 5 ఆంపియర్ 2 minutesలో వెళ్తుంది అంట. సో 5 ఆంపియర్ 2 minutesలో అంటే I² వచ్చేసి 5² అండి, అండ్ లైక్ ఆర్ వచ్చేసి ఎంత 10 ohm, అండ్ టీ వచ్చేసి 2 minutes, బట్ ఇన్ సెకండ్స్లో చెప్పాలి కాబట్టి 2 × 60గా చెప్తాం. ఓకేనా, 2 × 60. సో 25 అండి, 25 × 10 × 120. ఓకే, 25 12 తీసుకుంటే 250, అండ్ 25 2 50 కాబట్టి ఓకే 30, 3 2 zeros అండ్ ఇక్కడ 2 zeros యాడ్ చేయాలి. ఓకే, 30,000 జౌల్స్ని లైక్ ఇందులో ఏంటి అని అంటే లైక్ జౌల్స్లో చూపిస్తారు, హీట్ ఎనర్జీని జౌల్స్లో చూపిస్తారు. 30,000 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్, ఫస్ట్ ఆప్షన్ది. సెకండ్ ఆప్షన్ చూడండి, 4 ఆంపియర్స్ 3 minutes వెళ్తే, సో 4 ఆంపియర్స్. సో I² వచ్చేసి ఏంటి, H=I² కదా. సో 4² × 10 × 3 × 60. ఓకే, 3 × 60 మనకు వచ్చేసి లైక్ 4² అంటే 16 × 10 × 180. సో 16 8 తీసుకుంటే 160, అండ్ 16 8 48, 128, 228
అండ్ ఇక్కడ 2 zeros యాడ్ చేయొచ్చు కదా మనం. 28,000 అనమాట. ఇక్కడ 28,000 జౌల్స్. మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో వచ్చేసి 28,000 జౌల్స్ అండి. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఓకే, థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి లైక్ 6 amperes, సారీ అండి 3 amperes. 3 amperes ఎన్ని 6 minutesలో వెళ్తున్నప్పుడు. సో 3 amperes వచ్చేసి 3 square into 10 into 6 into 60. ఓకే, సో 9 into 10 into 360. 36 9 జా 54, 27, 32. 32,400 అనమాట జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్లో వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే ఓకే 2 amperes అంట. 2 amperes వచ్చేసి ఎన్ని మినిట్స్లో వెళ్తుందండి? 12 minutesలో వెళ్తుంది. 2 amperes అంటే 2 square is equal to 4 అండి. 10 into లైక్ 6 minutes 2 into 60. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి 4 into 12 6 72. 72 into 4 into 10. So 72 4s 8, 28. సో 28,800 మనకి ఈ కేసులో. సో మనకి ఎక్కువ హీట్ అనేది ఎక్కడ ఇవాల్వ్ అవుతుంది? ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి 30,000, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే 28,000, థర్డ్ ఆప్షన్ 32,000, ఫోర్త్ వచ్చేసి 28,400. సో మనకి థర్డ్ ఆప్షన్ తీసుకుంటే సో ఏంటి అని అంటే 3 amperes ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది 6 minutesలో ఒక లైక్ వాహకం గుండా ఏదైనా కండక్టర్ గుండా వెళ్ళినప్పుడు మనకి హైయెస్ట్ హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 3. సో 6 నిమిషాల్లో 3 amperes కరెంటు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 27. Name the tissue which has thin-walled living cells enclosed a lot of intercellular spaces and stores nutrients and water. అధిక కణాంతర ఖాళీలను కలిగి ఉండి పలుచని గోడలతో కూడిన జీవ కణాలతో ఏర్పడి పోషకాలు మరియు నీటిని నిల్వ చేసే కణజాలం ఏది? ఆప్షన్ 1 వచ్చేసి కోలన్కైమా స్థూల కోలన్ కణజాలం, అండ్ ఆప్షన్ 2 అమీబా, అండ్ ఆప్షన్ 3 ప్యారెన్కైమా మృదు కణజాలం, అండ్ ఆప్షన్ 4 స్క్లెరెన్కైమా దృఢ కణజాలం. సో ఏమంటున్నారంటే లివింగ్ సెల్స్ ఉంటాయంట, వీటిలో సెల్స్కి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. న్యూట్రియంట్స్ని కానీ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ దట్ టిష్యూ అని చెప్పేసి అడిగారండి. ఇక్కడ మనము లైక్ ప్లాంట్ టిష్యూస్ తీసుకుంటే ఓకే వృక్ష కణజాలాలు తీసుకున్నాం అనుకోండి. ప్లాంట్ టిష్యూ వృక్ష కణజాలాలు. సో ఈ ప్లాంట్ టిష్యూలో ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకి 2 types ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో అవి వచ్చేసి మెరిస్టమాటిక్ టిష్యూ. సో దీన్నే విభాజ్య కణజాలం అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పర్మనెంట్ టిష్యూ. సో శాశ్వత కణజాలం. సో ఇక్కడ లైక్ మెరిస్టమాటిక్ విభాజ్య కణజాలం ఎందుకంటారంటే ఈ టిష్యూస్ కణజాలం తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉండే సెల్స్ ఉంటాయి కదా డివైడ్ అవుతూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అనమాట. సో అందుకే డివైడ్ అవుతాయి కాబట్టి వీటిని విభాజ్య కణజాలం మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. సో దీంట్లో టైప్స్ వచ్చేసి ఎపికల్, ఇంటర్ క్యాలరీ అండ్ లేటరల్ మెరిస్టమ్. అగ్ర విభాజ్య కణజాలము అండ్ మధ్యస్థ విభాజ్య కణజాలము అండ్ పార్శ్వ విభాజ్య కణజాలం. సో ఇక్కడ అగ్ర విభాజ్య కణజాలం తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఈ అగ్ర విభాజ్య కణజాలంలో మనకి రూట్ టిప్ కానీ షూట్ టిప్ కాండంకి కానీ వేరుకు మధ్య ఉన్న లైక్ టిప్ ఉంటాయి కదా, అవి పెరగడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ మధ్యస్థ కణజాలం తీసుకుంటే నోడ్స్ అండ్ ఇంటర్నోడ్ మధ్య ఉంటుంది కదా, ఒక ప్లాంట్ తీసుకుంటే నోడ్ ఇంటర్నోడ్ మధ్య ఎలాంగేషన్ పొడవు పెరగడానికి యూజ్ అవుతాయి. లైక్ ఓకేనా, కనుపు మధ్య ఉన్న ప్లేస్ పెరగడానికి మధ్యస్థ లైక్ విభాజ్య కణజాలం అనేది యూజ్ అవుతుంది. లేటరల్ పార్శ్వ విభాజ్య కణజాలం తీసుకున్నాం అనుకోండి, స్టెమ్ గ్రోత్ కాండం యొక్క పెరుగుదలకి యూజ్ అవుతుంది అనమాట. దీన్నే ఏమంటారంటే సెకండరీ గ్రోత్. ఓకేనా, సెకండరీ గ్రోత్ అని చెప్పేసి అంటారు. ఇవి దీనికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ లైక్ పర్మనెంట్ టిష్యూ శాశ్వత కణజాలంలో ఏంటంటే అగైన్ 2 typesలో ఉంటాయి అనమాట. శాశ్వత కణజాలం తీసుకుంటే అగైన్ 2 types. అవి వచ్చేసి ఏంటి అని అంటే సింపుల్
ఓకే, సరళ సరళ శాశ్వత కణజాలము అండ్ కాంప్లెక్స్ సంక్లిష్ట సంక్లిష్ట కణజాలము అని చెప్పి శాశ్వత కణజాలం. ఇక్కడ సింపుల్ దాంట్లో ఇవేంటివంటే సెల్స్ అన్ని ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే సింపుల్ దాంట్లో పారెన్కైమా, పొలెన్కైమా, స్క్లిరెన్కైమా, మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము అండ్ దృఢ కణజాలము చూడొచ్చు. సో ఇక్కడ సంక్లిష్ట శాశ్వత కణజాలము, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ తీసుకుంటే జైలం అండ్ ఫ్లోయం ఉంటాయి. ఎందుకు కాంప్లెక్స్ అంటారు అని అంటే వీటిలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనం చూడొచ్చు. దారువు కణజాలము, పోషక కణజాలము అనేవి మనకేంటి అంటే కాంప్లెక్స్ టిష్యూలోకి వస్తాయండి. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ, సంక్లిష్ట శాశ్వత కణజాలం. ఇక్కడ లైక్ పారెన్కైమా తీసుకున్నాం అనుకోండి, మృదు కణజాలం అని చెప్పేసి అంటారు. ఇవి మెయిన్గా ఏంటి అంటే వీటిలో లైక్ ఫోటోసింథసిస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఫోటోసింథసిస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇవి ఎట్లా అంటే ప్లాంట్స్లో మృదువైన పార్ట్లు, సాఫ్ట్ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ లీవ్స్ కానీ, లీవ్స్ అండ్ స్టెమ్స్ ఉంటాయి కదా, చాలా సాఫ్ట్గా ఉండే వాటిలో ఈ పారెన్కైమా అనేది మనకి చూస్తామన్నమాట. సో వీటిలో సెల్స్ ఎలా ఉంటాయంటే లైక్ థిన్ వాల్డ్, పారెన్కైమాలో థిన్ వాల్డ్ సెల్స్ ఉంటాయి అనమాట. థిన్ వాల్ ఉండి ఇవేంటి అంటే సెల్స్కి మధ్య సమ్ గ్యాప్స్ అనేవి ఉండడం వల్ల న్యూట్రియంట్స్ కానీ లేకపోతే వాటర్ కానీ ఎయిర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అందుకే వీటిని హరితాయుత మృదు కణజాలం కానీ, ఇంకొకటి ఏంటి అంటే ఎరెన్కైమా అని చెప్పేసి, అంటే మధ్యలో ఎయిర్ కూడా ఉంటుంది సెల్స్ మధ్య. అందువల్లే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి కదండి, అవి ఏంటివంటే వాటర్ పైన తేలుతూ ఉంటాయి కదా, నీటి పైన తేలుతూ ఉండే మొక్కలు ఉంటాయి కదా. సో బికాస్ ఆఫ్ పారెన్కైమా అని చెప్పేసి అనొచ్చు. వాతాయుత మృదు కణజాలం, ఏరేటెడ్ పారెన్కైమా వల్ల అలా తేలుతూ ఉంటాయి. ఇక్కడ స్థూల కణజాలం, కొలెన్కైమా తీసుకున్నాం అనుకోండి, ఇవేంటివి వీటిలో లివింగ్ సెల్సే ఉంటాయి. ఇవి కూడా లివింగే అనమాట. ఓకే, లివింగ్ సెల్సే ఉంటాయి. బట్ కంపేర్ టు పారెన్కైమాలో ఇవి ఏంటి అంటే థిక్గా ఉంటాయి సెల్స్. ఓకే, మందంగా ఉంటాయి అన్నమాట సెల్స్. సో మందంగా ఉండి మొక్కకి ఫ్లెక్సిబిలిటీ, వంగే గుణాన్ని ఇస్తాయి. సో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి, అవి గాలి వచ్చినప్పుడు వంగుతాయి, మళ్ళీ ఎరెక్ట్ అయిపోతాయి కదా, దానికి కారణం వచ్చేసి మనకి కొలెన్కైమా, స్థూల కణజాలము. సో దీన్ని ఏమంటారంటే యాంత్రిక కణజాలం అంటారు. బట్ ఇదేంటి అంటే సజీవ యాంత్రిక కణజాలం. సో ఇక్కడ స్క్లిరెన్కైమా తీసుకుంటే వీటిలో డెడ్వి ఉంటాయండి అండ్ సెల్స్ చాలా థిక్గా అయిపోతాయి అనమాట. థిక్గా అయిపోయి మెయిన్గా మెకానికల్ స్ట్రెంగ్త్, యాంత్రిక శక్తి అనేది ఆ మొక్కలకి ఇవ్వడానికే అనమాట. పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, సో వాటిలో ఈ స్క్లిరెన్కైమా అనేది దృఢ కణజాలం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనకి ఇచ్చిన వాటిలలో లివింగ్ సెల్స్ ఉండి వాటి సెల్స్కి మధ్య గ్యాప్ ఉండి అవి వాటర్ని కానీ న్యూట్రియంట్స్ని కానీ స్టోర్ చేసుకునేది వచ్చేసి మనకి పారెన్కైమా. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది అండి, మృదు కణజాలం. ఓకే, పారెన్కైమా. Question number 28. A convex lens has the radius of curvature as 40 cm. The power of lens is, ఒక కుంభాకార కటకం యొక్క వక్రతా వ్యాసార్థం 40 సెంటీమీటర్లు అయితే కటకం యొక్క సామర్థ్యం. ఆప్షన్ 1 వచ్చేసి 0.5 డయాప్టర్, ఆప్షన్ 2 వచ్చేసి -2.5 డయాప్టర్స్ అండ్ ఆప్షన్ 3 +2.5 డయాప్టర్ అండ్ 4 వచ్చేసి 5.0 డయాప్టర్స్. సో ఇక్కడ చూడండి లైక్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, వక్రతా వ్యాసార్థం. సో దాన్ని ఏమంటారంటే ఫోకల్ లెంత్ అనమాట. ఓకే, ఫోకల్ లెంత్, నా అభ్యంతరం ఉంటుంది కదా, ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ మనకు వచ్చేసి 40 సెంటీమీటర్ ఇచ్చారండి. నా అభ్యంతరం వచ్చేసి సో పవర్ ఆఫ్ లెన్స్ ఉంటుంది కదా, సో పవర్ ఆఫ్ లెన్స్ P = 1/f అండి. ఓకే, ఫోకల్ లెంత్. సో మీటర్స్లో అయితే 1/f. సో మనకి ఇచ్చింది సెంటీమీటర్స్లో కదా, మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 40/100 వేస్తే సో ఏమవుతుంది 0.4 మీటర్స్ అవుతుంది అనమాట. మనకి ఫోకల్ లెంత్ వచ్చేసి ఎంత అండి, ఫోకల్ లెంత్ వచ్చేసి 0.4 మీటర్స్. సో అప్పుడు పవర్ ఆఫ్ లెన్స్, కటకం యొక్క సామర్థ్యం P = 1/0.4 అనమాట. ఓకే, 10/4 లాగా తీసుకుంటాము. ఓకే, 4 2 and 5 2.5. సో పవర్ ఆఫ్ లెన్స్, కటకం యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా పవర్ ఆఫ్ లెన్స్ని డయాప్టర్లో తెలుపుతారు అనమాట. డయాప్టర్, సో డీతో తెలుపుతారు. సో ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ తీసుకుంటాం కదా.
కాన్వెక్స్ కుంభాకార కటకంకైతే పాజిటివ్ ఉంటుందండి ఈ వాల్యూ వచ్చేసి. అదే కాన్కేవ్ లెన్స్ పుటాకార కటకం తీసుకున్నాం అనుకోండి, పుటాకార కటకానికి వచ్చేసి నెగిటివ్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే లైక్ ద పవర్ ఆఫ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం ఇచ్చారు కాబట్టి సో మనం పాజిటివ్లోనే తీసుకుంటాం. సో దీన్ని ఎలా రాయొచ్చు, పాజిటివ్ కదా, ప్లస్ 2.5 డయాప్టర్స్ డీగా తెలుపుతారు అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. Rutherford's alpha particle scattering experiment shows that రూదర్ఫర్డ్ ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ద్వారా ఈ క్రింది వాటిలో ఏవి నిర్ధారించబడినవి? ఆప్షన్ ఏ వచ్చేసి ఎలక్ట్రాన్స్ హ్యావ్ నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్లు రుణాత్మకత ఆవేశాన్ని కలిగి ఉంటాయి. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ద మాస్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద న్యూక్లియస్, పరమాణు యొక్క ద్రవ్యరాశి మరియు ధనాత్మక ఆవేశం కేంద్రకంలో కేంద్రీకృతమై ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ సి వచ్చేసి న్యూట్రాన్ ఎగ్జిస్ట్ ఇన్ ద న్యూక్లియస్, న్యూట్రాన్ కేంద్రకంలో ఉంటుంది. అండ్ ఆప్షన్ డి వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద ఆటమ్ ఈజ్ ఎంప్టీ, ఓకే, పరమాణువులో ఎక్కువ స్థలం ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో కరెక్ట్ అయినవి తెలపండి, ఓకే అని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మామూలుగా రూదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ తీసుకున్నాం అనుకోండి, రూదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్. ఫస్ట్ రూదర్ఫోర్డ్ వచ్చేసి ఏంటంటే పరమాణు కేంద్రకంని కనుక్కున్నారు, ఆటమ్స్ యొక్క లైక్ న్యూక్లియస్ని కనుక్కున్నారండి. పరమాణు కేంద్రకంని కనుక్కున్న వాళ్ళు వచ్చేసి లైక్ రూదర్ఫోర్డ్. సో రూదర్ఫోర్డ్ ఏం చేశారు అంటే ఫస్ట్ వచ్చేసి లైక్ ఆటమ్ న్యూక్లియస్ ఉంటుంది కదా, ఆటమ్ న్యూక్లియస్ని కనుక్కున్నారు. ఫస్ట్ పరమాణు కేంద్రకంని, ఈ పరమాణు యొక్క కేంద్రకంలోనే ఓకే ఆటమ్ యొక్క న్యూక్లియస్లోనే మొత్తం మాస్ ఆఫ్ ద ఆటమ్ ఉంటుందని చెప్పేసి అడిగారు. ఓకే, మాస్ ఆఫ్ ద ఆటమ్ అనేది ఈ న్యూక్లియస్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి న్యూక్లియస్లో వచ్చేసి ప్రోటాన్స్, పాజిటివ్ ఛార్జ్డ్ ప్రోటాన్స్, న్యూట్రాన్లు ఉంటాయి అని చెప్పేసి అన్నారండి. ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ అనేవి సో ఈ కేంద్రకం చుట్టూ ఓకే లైక్ రివాల్వ్ అవుతూ ఉంటాయి, పరిభ్రమిస్తుంటూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు రూదర్ఫర్డ్. ఇదేంటి అటామిక్ న్యూక్లియస్, పరమాణు కేంద్రకంని కనుక్కున్నప్పుడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రూదర్ఫర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో ఏంటి అని అంటే లైక్ గోల్డ్ ఫాయిల్ ఉంటుంది కదా, ఓకే, బంగారు రేకులో ఈ వీటిని లైక్ ఆల్ఫా పార్టికల్స్ని పంపించారనమాట. సో ఆల్ఫా పార్టికల్స్ బంబార్డ్మెంట్ జరిగినప్పుడు దాంట్లో ఏమవుతుంది అని అంటే మనకి ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని కనుక్కోవడానికి ఫైండ్ అవుట్ చేశారు కదా. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఆటమ్స్ అనమాట, స్పేస్ ఇన్ ఆటమ్స్ ఎంటీగా కనిపించాయి అనమాట. లైక్ పరమాణువులో ఎక్కువ స్థలం ఖాళీగా ఉన్నట్టు కనిపించింది. సో ఎందులో రూదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ దాంట్లో అనమాట. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద ఆటమ్ ఈస్ ఎంటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. The value of acceleration due to gravity does not depend upon dash. గురుత్వ త్వరణం విలువ డాష్ పై ఆధారపడి ఉండదు. ఆప్షన్ 1 చూడండి, మాస్ ఆఫ్ ద ఎర్త్ ఓకే క్యాపిటల్ M అండ్ భూమి ద్రవ్యరాశి క్యాపిటల్ M మీద. సెకండ్ వచ్చేసి కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ G మీద, గురుత్వ స్థిరాంకం G. అండ్ థర్డ్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ద ఎర్త్ R, భూమి వ్యాసార్థం R. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి మాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ M, కింద పడే వస్తువు ద్రవ్యరాశి పైన. సో మామూలుగా లైక్ ఏదైనా కూడా మనం ఒక వస్తువుని పైనుంచి కిందికి విసిరేసినాం అనుకోండి, దానికి యాక్సిలరేషన్ డ్యూ టు కాబట్టి గురుత్వ త్వరణం ఉంటుంది అంటున్నారు కదా. సి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషన్ వల్ల వచ్చే ఓకే గురుత్వ త్వరణం వల్ల వచ్చే, గురుత్వాకర్షణ వల్ల వచ్చే త్వరణం అనమాట. సో యాక్సిలరేషన్ అనేది ఓకే అది గురుత్వాకర్షణ వల్ల వస్తుంది అనమాట, దాన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. సో ఇక్కడ లైక్ గురుత్వాకర్షణ కాన్స్టెంట్ ఉంటుంది కదా G ప్రకారం, న్యూటన్స్ గ్రావిటేషనల్ ఓకేనా, గ్రావిటేషనల్ థియరీ ప్రకారం ఏంటి అంటే లైక్ ఏంటి రెండు వస్తువులు ఏవైనా కూడా రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, సపోజ్ ఏదైనా ఒక మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని ఎర్త్ అనేది టువర్డ్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో దాని మధ్య ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద
మాస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో క్యాపిటల్ అనేది ఎం అనేది ఏంటంటే భూమి యొక్క ద్రవ్యరాశి, స్మాల్ ఎం వచ్చేసి ఏంటంటే ఏదైనా వస్తువు యొక్క ద్రవ్యరాశికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట, అనులోమానుపాతంలో ఉంటుంది. బట్ దాని యొక్క రేడియస్ ఉంటుంది కదా అండి, లైక్ భూమి యొక్క వ్యాసార్థం ఉంటుంది కదా, దాని యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పారు. సో దీంట్లో లైక్ జీ వచ్చేసి గ్రావిటేషనల్ కాన్స్టెంట్గా చెప్పొచ్చు. అదే న్యూటన్స్ యొక్క లా ఆఫ్ మోషన్లో సెకండ్ మోషన్ ఉంది కదా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అంటాం కదా, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏని దీంట్లో ప్రతిపాదిస్తే, సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, గురుత్వాకర్షణ త్వరణం వల్ల యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఎంజీగా రాయొచ్చు కదా, ఎంజీ ఈజ్ ఈక్వల్ టు జీ ఎం బై ఆర్ స్క్వేర్. సో ఈ స్మాల్ ఎం క్యాన్సిల్ చేస్తే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ, లైక్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే జీ వచ్చేసి బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, లైక్ జీ వచ్చేసి గ్రావిటేషనల్ కాన్స్టెంట్, న్యూటన్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనమాట. అండ్ ఎం వచ్చేసి ఏంటంటే మాస్ ఆఫ్ ఎర్త్ మాస్గా చెప్పొచ్చు. ఆర్ వచ్చేసి రేడియస్ ఆఫ్ ఎర్త్, ఓకే, భూమి యొక్క వ్యాసార్థం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ మాస్ ఆఫ్ ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి మీద, అండ్ అలాగే ఏంటి భూమి యొక్క వ్యాసార్థం మీద, ఇంకొకటి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ గురుత్వాకర్షణ స్థిరాంకం జీ మీద ఆధారపడి ఉంటుంది. క్యాపిటల్ జీ, క్యాపిటల్ ఎం అండ్ ఆర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుందండి. సో ఇంకొకటి మాస్ ఆఫ్ ద ఫాలింగ్ ఆబ్జెక్ట్ స్మాల్ ఎం మీద డిపెండ్ అవ్వదు. సో వాడు అడిగింది అదే, డస్ నాట్ డిపెండ్ ఆన్, దేనిపైన ఆధారపడదు అంటే క్రింద పడే వస్తువు ద్రవ్యరాశి పైన ఆధారపడదు. సో మనకి ఆన్సర్ 4 అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 43, విత్ రెస్పెక్ట్ టు ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. చలన సమీకరణాలను సంబంధించి క్రింది వాటిలో ఏది తప్పు. ఆప్షన్ 1 2as ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్, అండ్ ఆప్షన్ 2 వచ్చేసి 2as ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, అండ్ ఆప్షన్ 3 వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అండ్ ఆప్షన్ 4 వచ్చే s ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. సో మామూలుగా చలన సమీకరణాలండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే ఏదైనా ఒక బాడీ ఉందనుకోండి, మోషన్లో ఉన్నప్పుడు, ఒక వస్తువు చలనంలో ఉన్నప్పుడు, సో దానికి ఏంటి అంటే లైక్ ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది, ఓకే, తొలి వేగము ఉంటుంది, అండ్ v వచ్చేసి ఫైనల్ వెలాసిటీ, తుది వేగము ఉంటుంది, అండ్ అది ప్రయాణించిన లైక్ కాలము అని చెప్పొచ్చు అనమాట, టైము, ఓకే, టీ వచ్చేసి టైం, ఎస్ వచ్చేసి డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అనేది అది వెళ్ళింది అని చెప్పేసి, ఏ వచ్చేసి యాక్సిలరేషన్, ఒక త్వరణంతో వెళ్తుంది కదా అండి, ఓకే, ఏదైనా ఒక వస్తువు లైక్ మోషన్లో ఉన్నప్పుడు, చలనంలో ఉన్నప్పుడు, సో దానికంటూ ఒక పర్టికులర్ త్వరణం యాక్సిలరేషన్, వెలాసిటీ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది కదా, యాక్సిలరేషన్ అనేది ఎక్వైర్ అవుతుంది. సో ఇవన్నీ కలిపి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇచ్చారు అనమాట. సో అది వచ్చేసి ఫస్ట్ వన్ 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అండి. అంటే ఏంటి, ఇది ఏ రిలేషన్ని చూపిస్తుంది అంటే ఫైనల్ వెలాసిటీ, తుది వేగంకి మధ్య అండ్ తొలి వేగానికి యాక్సిలరేషన్ అండ్ టైంకి మధ్య రిలేషన్ని చూపిస్తుంది అనమాట. టు ఫైండ్ అవుట్ ద ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ సెకండ్ వచ్చేసి s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. సో ఇచ్చిన కాలంలో, వచ్చిన టైంలో ఒక యాక్సిలరేషన్తో వెళ్తున్న వస్తువు ఎంత డిస్టెన్స్ అనేది వెళ్ళింది, ఎంత డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం చెందిందో చెప్పేది ఏంటి, s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. థర్డ్ వచ్చేసి 2as ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఓకేనా, ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ ఇచ్చినప్పుడు, టైం ఇవ్వకుండా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు అనమాట, డిస్టెన్స్ అండ్ ఫైనల్ అండ్ ఇనీషియల్ వెలాసిటీ మధ్య రిలేషన్ని తెలిపేవి. సో ఇవి లైక్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చలన సమీకరణాలు అనమాట. ఇచ్చిన వాటిల్లో లైక్ ఇన్కరెక్ట్గా ఉన్నది ఏది, సరైనది కానిది ఏది అని చెప్పమంటున్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, మామూలుగా 2as ఈజ్ ఈక్వల్ టు ఏంటి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అనమాట. సో ఇది రాంగ్. అండ్ 2as ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అనేది కరెక్టే. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే థర్డ్ చలన సమీకరణం. అండ్ ఫస్ట్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేది ఫస్ట్ చలన సమీకరణం. అండ్ ఫోర్త్ చూడండి, s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది సెకండ్. ఇది కూడా కరెక్టే ఉంది. ఇన్కరెక్ట్గా ఉన్నది వచ్చేసి మనకి ఆప్షన్ 1 2as ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ అనేది రాంగ్. సో అందుకు మనకి ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్ 45, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ చూడండి, వన్ సైడ్ వచ్చేసి ఫైలం వర్గం ఇచ్చారు అండ్ అనదర్ సైడ్ వచ్చేసి యానిమల్ జంతువు ఇచ్చారు. సో వర్గంలో వచ్చేసి మనకి ఏ ప్రోటోజోవా, బి వచ్చేసి నెమటోడా అండ్ సి వచ్చేసి ఆర్థ్రోపడా అండ్ డి వచ్చేసి ఎకెనోడర్మిటా. అండ్ యానిమల్ జంతువులో ఫస్ట్ది రౌండ్ వామ్ అండి, నులి పురుగు, అండ్ సెకండ్ వచ్చేసి అమీబా, అండ్ థర్డ్ వచ్చేసి స్టార్ ఫిష్ అండ్ ఫోర్త్ కాక్రోచ్ బొద్దింక ఇచ్చారు. సో వీటిని మ్యాచ్ చేయమని అంటున్నారు. సో మామూలుగా ఏంటి అంటే ఫైలంలో ఉన్న యానిమల్స్ మనకి ఫైలంలో తీసుకున్నాం అనుకోండి, ప్రోటోజోవా తీసుకుంటే సో ఈ ప్రోటోజోవాలో మనకి ఏమేమి వస్తాయి? అమీబా, ప్లాస్మోడియం, ట్రైకోమోనాస్. సో ఇవి వస్తాయి అన్నమాట ప్రోటోజోవాలో తీసుకుంటే. సో అవే లైక్ ఏంటి అన్నట్టు లైక్ పోరిఫెరా ఫ్యామిలీలో తీసుకున్నాం అనుకోండి, పోరిఫెరా తీసుకుంటే మనకి స్పాంజెస్ ఉంటాయి కదా, అవి మనకి ఇందులో వస్తాయి. స్పాంజియా అనేవి మనకి పోరిఫెరా వస్తాయి. సీలింటిరేటా. సో ఈ సీలింటిరేటాలో మనకి ఏంటి అంటే హైడ్రా, జెల్లీఫిష్, సీ ఎనిమోన్ అనే మనకి ఆర్గానిజమ్స్ వస్తాయి సీలింటిరేటాలో తీసుకుంటే. అదే ప్లాటీ హెలిమింతిస్. సో ప్లాటీ హెలిమింతిస్ అంటే బల్లపరుపు జీవులు అంటారు కదా. సో ఫ్లాట్ వామ్స్ ఉంటాయి కదా అవి. అందులో ఏంటి అంటే లివర్ ఫ్లూక్స్, టేప్ వామ్స్ వస్తాయి. టేప్ వామ్స్ అనేవి మనకి ప్లాటీ హెలిమింతిస్లో వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నిమటోడాలో మనకి ఎక్కడ ఏంటి అంటే నిమటోడాలో వచ్చి మనకి ఎక్కువగా కూడా గుండ్రటి పురుగులు అంటారు కదా, రౌండ్ వామ్స్ ఎక్కువ వస్తాయి. సో రౌండ్ వామ్స్ సో వీటిలో ఆస్కారిస్ చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎనిలిడా తీసుకున్నాం అనుకోండి, ఎనిలిడా ఫైలం తీసుకున్నాం అనుకోండి, ఎనిలిడాలో మనకి ఎర్త్ వామ్స్ ఉంటాయి కదండి, వానపాములు, లీచెస్ ఉంటాయి కదా, ఓకే, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఎనిలిడాలో వస్తాయి. ఆర్థ్రోపోడా అతుకులు కలిగిన జీవులు ఉంటాయి కదా అవి. ఈ ఆర్థోపడాలో తీసుకుంటే ఏంటంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ అన్ని బటర్ఫ్లైస్ కానీ, మస్కిటోస్ కానీ, లేకపోతే ల్యాక్ ఇన్సెక్ట్స్ కానీ, సిల్క్ వామ్స్. సో ఇవన్నీ మనకు వచ్చేసి ఆర్థోపడాలో ఇన్సెక్టా కిందకు వస్తాయి. ఇంకా లైక్ క్రస్టేషియాలో తీసుకున్నాం అనుకోండి, క్రాబ్స్, ప్రాన్స్, లోబ్స్టర్స్ అన్ని క్రస్టేషియాలో వస్తాయి. నెక్స్ట్ అరాకిడ్నా, స్పైడర్స్ కానీ, స్కార్పియో, తేళ్ళు ఉంటాయి కదా, తేళ్ళు, సాల్లె పురుగులు, ఇవన్నీ మనకి ఆర్థోపడాలో వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మొలస్కా తీసుకుంటే ఏంటంటే వీటిలో లైక్ బాడీ ఉంటుంది కదా, చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. మొలస్కాలో వచ్చేసి బాడీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆక్టోపస్ ఉంటాయి కదా, ఆక్టోపస్, సేపియా అలాంటివన్నీ కూడా మనకి కటిల్ ఫిష్ ఇవన్నీ మొలస్కాలో వస్తాయి. ఇంకొకటి ఎకెనోడర్మిటా, లాస్ట్ ఫైలం వచ్చేసి ఎకెనోడర్మిటా తీసుకున్నాం అనుకోండి, వీటిలో స్కిన్ పైన ముళ్ళు లాగా ఉంటాయి. స్టార్ ఫిష్ కానీ, సో ఇవన్నీ కూడా స్టార్ ఫిష్, సీ కుకుంబర్, ఇవన్నీ మనకి ఎకెనోడర్మిటాలో వస్తాయి. సో ఇక్కడ మనం ప్రోటోజోవా తీసుకుంటే మనకి ప్రోటోజోవాలో అమీబా, ప్లాస్మోడియం, ట్రైకోమోనాస్ వస్తాయి కదా. సో అమీబా అనేది ప్రోటోజోవాలో ఉంటుంది, ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ నిమటోడా తీసుకుంటే వీటిలో ఎక్కువగా కూడా గుండ్రటి పురుగులు కలిగినవి. ఓకేనా, రౌండ్ వామ్స్ అని చెప్పేసి అంటారు. మెయిన్గా ఆస్కారిస్ అనేవి చూడొచ్చు, రౌండ్ వామ్స్. సో ఆప్షన్ 1 అవుతుంది, నులి పురుగులు అని చెప్పేసి అంటారండి. ఓకే, నెక్స్ట్ ఆర్థోపడా తీసుకుంటే, ఆర్థోపడాలో చెప్పాను కదా ఇన్సెక్ట్స్ అన్నీ కూడా, స్పైడర్స్, ప్రాన్స్, రొయ్యలు ఉంటాయి కదా, లోబ్స్టర్స్, ఓకే, సాలె పురుగులు, ఇవన్నీ కూడా మనకేంటి అంటే లైక్ ఆర్థోపడాలో ఇవి కాక్రోచ్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఆర్థోపడాలో ఉంటాయి, బొద్దింక ఇవన్నీ. ఆప్షన్ 4 ఎకెనోడర్మిటాలో వచ్చేసి స్టార్ ఫిష్, సీ కుకుంబర్ ఇవన్నీ వస్తాయి. 3 2143 అనేది అవర్ కరెక్ట్ ఆప్షన్. 2143 ఎక్కడుందో చూడండి, 2143 వచ్చేసి ఆప్షన్ 3. 2143 is our correct answer. Question number 54. In each of the questions below, an assertion A is given followed by a reason R which may or may not explain the assertion from the given options. Choose the right answer.
క్రింద ఇచ్చిన ప్రతి ప్రశ్నలో ఒక వాదన ఏ ఇవ్వబడింది, తర్వాత ఒక కారణం ఆర్ ఇవ్వబడింది అని అది వాదనను వివరించవచ్చు లేదా వివరించకపోవచ్చు. ఇచ్చిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సో అసెషన్ చూడండి, ఏ వచ్చేసి వ్యాక్సిన్స్ హెల్ప్స్ టు డయాగ్నోస్ డిసీజెస్. వ్యాక్సిన్లు వ్యాధుల్ని నిర్ధారించడానికి సహాయపడతాయి. అండ్ రీజన్ వచ్చేసి వ్యాక్సిన్స్ మస్ట్ గివెన్ టు ద చిల్డ్రన్. వ్యాక్సిన్లు పిల్లలకి ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ 1 వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి ఏ ఈజ్ ట్రూ వెయిల్ ఆర్ ఈజ్ ఫాల్స్. అండ్ ఆప్షన్ 4 ఇచ్చి ఏ ఈజ్ ఫాల్స్ వెయిల్ ఆర్ ఈజ్ ట్రూ. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎసెషన్ అండ్ రీజన్ ఇచ్చారు. సో వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, వ్యాక్సిన్లు వ్యాధులని నిర్ధారించడానికి సహాయపడతాయి అంటున్నారు. సో వ్యాక్సిన్స్ అంటే ఏంటివంటే, ఈ వ్యాక్సిన్లు ఇన్యాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఏదర్ బ్యాక్టీరియా కానీ వైరస్లను కానీ ఏంటి అంటే ఒక ప్రిపరేషన్ లాగా చేస్తారు అనమాట. ఆ ప్రిపరేషన్ని ఏంటి అంటే ఇంజెక్ట్ చేసినప్పుడు దాన్ని వ్యాక్సినేషన్ అని చెప్పేసి అంటారు. సో వ్యాక్సిన్స్ అంటే ఇన్యాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజం ప్రిపరేషన్స్ దట్ స్టిమ్యులేట్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా అండి. సో వాటిని రోగ నిరోధక శక్తిని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట వ్యాక్సిన్స్ మెయిన్గా. సో ఇక్కడ ఏమంటున్నారు, డయాగ్నోస్ చేయడానికి యూజ్ అవుతాయి వ్యాక్సిన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో వ్యాక్సిన్స్ అనేవి రోగాన్ని నిర్ధారించడానికి యూజ్ చెయ్యరు. యాక్చువల్లీ వాటిని ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేయడానికి కానీ, లేకపోతే మన బాడీలోకి వచ్చే ప్యాథోజన్స్తో ఫైట్ చేయడానికి అవనేవి నిరోధక శక్తిని ఇవ్వడానికి మెయిన్గా వ్యాక్సిన్స్ యూజ్ అవుతాయి, బట్ నిర్ధారణకి కాదు అన్నమాట. సో ఆప్షన్ మనకి ఎసెషన్ అనేది రాంగ్ అవుతుంది. అదే రీజన్ తీసుకున్నాం అనుకోండి, రీజన్ ఏమంటున్నాడు, వ్యాక్సిన్స్ మస్ట్ గివెన్ టు చిల్డ్రన్. సో చిల్డ్రన్కి వ్యాక్సిన్లు ఇవ్వాలి అంటున్నారు. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి ఏంటివి, ఇనాక్టివేటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, సో అవి కంటైన్ చేస్తాయి కాబట్టి ఎప్పుడైతే మనము ఇంజెక్ట్ చేసామో అప్పుడు ఏంటివి, ఇవి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి ఏవైనా ప్యాథోజన్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే సో వాటికి ఫైట్ అగైనెస్ట్ డిసీజెస్కి ఏదైనా వ్యాధులకి అగైనెస్ట్ గా ఫైట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. సో చాలా సీరియస్ డిసీజెస్ ఉంటాయి కదా, సో అవి పిల్లలు తట్టుకోలేరు. సో వాటి నుంచి కాపాడడానికి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి అనేవి వ్యాక్సిన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చిల్డ్రన్కి ఏమేమి వ్యాక్సిన్స్ ఇస్తారంటే BCG వ్యాక్సిన్, బ్యాసిల్లస్ క్యామిలోగోర్గే అనే వ్యాక్సిన్ అనమాట. ఇది టీబీ ఉంటుంది కదా, దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి BCG వ్యాక్సిన్స్ కానీ, హెపటైటిస్ వ్యాక్సిన్స్ DTP వ్యాక్సిన్స్ అండి, ట్రిపుల్ వ్యాక్సిన్ అంటారు కదా, డిఫ్టీరియా, ఓకే, టెటానస్ అండ్ పెర్షిసిస్, కోరింత దగ్గు ఉంటుంది కదా, కోరింత దగ్గు కానీ, డిఫ్టీరియస్ కానీ, ధనుర్వాతం. సో వీటికి అగైనెస్ట్ గా ఫైట్ చేయడానికి DTP వ్యాక్సిన్, ఇది బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అని చెప్పొచ్చు. అండ్ వైరల్ వ్యాక్సిన్, మీజల్స్, మమ్స్ అండ్ రూబెల్లా, సో ఇవన్నీ ఉంటాయి కదా, రూబెల్లా, ఇవన్నీ తట్టుకోవడానికి ఇచ్చే వ్యాక్సిన్ MMR వ్యాక్సిన్, వైరల్ వ్యాక్సిన్ ఉంటుంది. సో ఇవన్నిటికీ లైక్ హెపటైటిస్ కానీ లేకపోతే టీబీ కానీ ఇవన్నీ పిల్లలకి అటాక్ కాకుండా ఉండడానికి సో వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేసి వాటికి మస్ట్ అండ్ షుడ్, సో ఏ టైం పీరియడ్లో ఇవ్వాలనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి అనమాట. సో మనకి ఏమవుతుంది, రీజన్ అనేది కరెక్ట్ అవుతుంది అండి, కారణం అనేది వ్యాక్సిన్లు పిల్లలకి ఇవ్వాలనేది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్లో ఏ ఫాల్స్ ఉన్నది, ఆప్షన్ 4 చూడండి. ఆప్షన్ 4 ఏ ఈజ్ ఫాల్ వేల్ ఆర్ ఈజ్ ట్రూ అనేది కరెక్ట్. సో ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 56, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? క్రింది వాటిలో ఏది ద్వంద్వ స్థానభ్రంశ చర్యగా పరిగణించబడుతుంది? ఆప్షన్ 1 వచ్చేసి ఓకే, H2CO3 కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది కదా, H2CO3 gives the CO2 and H2O. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి magnesium oxide MgO reacts with the like water MgOH twice, magnesium hydroxide. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి zinc reacts with the FeCl3 gives the zinc chloride and iron. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి HCl reacts with the KOH potassium hydroxide gives the KCl potassium chloride and వాటర్. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏంటి అంటే డబల్ డిస్ప్లేస్మెంట్, ద్వంద్వ స్థానభ్రంశ ఏది అని చెప్పేసి అడిగారండి. ద్వంద్వ స్థానభ్రంశ ఏది, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఫస్ట్ వన్ తీసుకుంటే ఓకేనా అండి, లైక్ H2CO3
H2CO3 ఏమైంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని ఇస్తుంది. సో ఒక కాంపౌండ్ ఇక్కడ ఏంటి, ఒక కెమికల్ కాంపౌండ్ అనేది డిసోసియేట్ అయిపోయి డికంపోజ్ అయిపోయి ఓకేనా, వియోగం చెంది మనకి 2గా ఏర్పడింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే డికంపోజిషన్ రియాక్షన్. డికంపోజిషన్ రియాక్షన్, వియోగ చర్యలు అని చెప్పేసి, వియోగ చర్య. ఓకే, కెమికల్ రియాక్షన్లో ఇది వచ్చేసి డికంపోజిషన్. ఒక కెమికల్ కాంపౌండ్ అదేంటి అంటే 2 కంటే ఎక్కువగా డివైడ్ అయిపోతే దాన్ని డికంపోజిషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు. కార్బోనిక్ యాసిడ్ అనేది మనకి ఎలా అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా విడిపోతుంది. నెక్స్ట్ చూడండి, మెగ్నీషియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయిపోయినప్పుడు మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఇచ్చింది. సో ఇదేంటి, లైక్ 2 కాంపౌండ్స్ అనేది రియాక్ట్ అయిపోయి మనకి ఒక కాంపౌండ్గా ఏర్పడింది. సో దీన్ని ఏమంటారంటే కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్, సంయోగ రసాయన చర్యలు. అంటే ఏవైనా కూడా 2 ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, 2 కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, రియాక్షన్ చర్య ఉంది ఒక కెమికల్ కాంపౌండ్గా ఏర్పడడాన్ని దాన్ని ఏమంటారంటే సంయోగ చర్యలు, కాంబినేషన్ రియాక్షన్స్ అంటారు. సో ఇక్కడ థర్డ్ వన్ చూడండి, జింక్ రియాక్ట్స్ విత్ ద ఓకే ఐరన్ క్లోరైడ్తో రియాక్ట్ అయిపోయినప్పుడు జింక్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, లైక్ ఇక్కడ క్లోరిన్ అనేది మనకి ఏంటి అని అంటే జింక్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఓకేనా, స్థానభ్రంశం చెంది మనకి జింక్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది కదా. సో ఇదేంటి అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. బట్ ఇక్కడ ఈ డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం అనేది ఒక్కటే జరిగింది కాబట్టి సింగిల్ డిస్ప్లేస్మెంట్, ఏక స్థానభ్రంశ చర్య అని చెప్పేసి అంటారు దీన్ని. ఓకే, అండ్ ఫోర్త్ చూడండి, HCl అనేది ఓకే, HCl హైడ్రోజన్ క్లోరైడ్ అనేది KOH అనమాట, పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయిపోతే మనకి KCl అండ్ H2O వస్తుంది. సో మెయిన్గా ఇక్కడ ఏమవుతుంది, ఇది వచ్చేసి యాసిడ్ అండి. ఓకే, ఆమ్లము అనేది బేస్ క్షారంతో రియాక్ట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, సాల్ట్ ప్లస్ ఓకే సాల్ట్ ప్లస్ వాటర్ వస్తే సో దాన్ని ఏమంటారు న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ తటస్థ చర్య అని చెప్పేసి అంటారు కదా, న్యూట్రలైజ్ చేయడం. సో దీన్ని ఏమంటారు అంటే డబల్ డిస్ప్లేస్మెంట్. ఏదైనా 2 అయానిక్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, కెమికల్ కాంపౌండ్స్ రియాక్ట్ అయిపోయినప్పుడు వాటిలో ఉన్న అయాన్స్ అనేవి ఇంటర్చేంజ్ అయితే సో దాన్ని వచ్చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఫర్ సపోజ్ సింపుల్ వేలో చెప్పాలంటే AB ప్లస్ CD రియాక్ట్ అయింది అనుకోండి, 2 కెమికల్ కాంపౌండ్స్, వీటిలో అయాన్ ఎక్స్చేంజ్ అనేది జరిగితే ఓకే, అయాన్ ఎక్స్చేంజ్ జరిగితే ఏమవుతుంది, AD అండ్ CB అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డబల్ డిస్ప్లేస్మెంట్, 2 అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి కాబట్టి దీన్ని డబల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటారు. ఏంటి అంటే ద్వంద్వ స్థానభ్రంశ చర్య. సో ఆప్షన్ 4 అనేది మనకి ఏమవుతుంది, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 72, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఎనర్జీ? క్రింది వాటిలో శక్తికి సంబంధించిన తప్పు ప్రకటన ఏది? ఆప్షన్ 1, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద పొజిషన్ ఎనర్జీ. స్థితి శక్తిని స్థాన శక్తి అని కూడా అంటారు. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి ఎనర్జీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పవర్ అండ్ టైం. శక్తి అనేది సామర్థ్యము మరియు సమయం యొక్క లబ్ధము. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి సో ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ. పని చేసే రేటుని శక్తి అంటారు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏంటి అని ఇచ్చారంటే ఇన్కరెక్ట్. ఓకే, తప్పు ప్రకటనని చూపించండి, ఇన్కరెక్ట్ వాటిని చూపించండి అన్నారు. సో ఫస్ట్ వన్ చూడండి, సో స్థితి శక్తిని స్థాన శక్తి అని కూడా అంటారు అంటున్నారు. సో శక్తి ఎనర్జీ ఓకే, ఎనర్జీ అంటే కెపాసిటీ టు డూ వర్క్ అనమాట. కెపాసిటీ టు డూ వర్క్, పనిచేసే స్తోమతని ఏమంటారంటే శక్తి అంటారు. ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. సో దీని యొక్క యూనిట్స్ జౌల్స్ అనమాట. ఓకే, జౌల్స్, ఎనర్జీ యొక్క యూనిట్స్ వచ్చేసి జౌల్స్ అండి. సో పొటెన్షియల్ ఎనర్జీ, సో ఎనర్జీని 2 టైప్స్గా డివైడ్ చేశారు, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. స్థితి శక్తి మరియు గతి శక్తి అని చెప్పేసి, స్థితి అండ్ గతి శక్తి. సో ఏదైనా కూడా లైక్ ఒక బాడీ అనేది దాని స్థానం వల్ల అంటే పొజిషన్ వల్ల ఉండే ఎనర్జీని సో దాన్ని ఏమంటారంటే స్థితి శక్తి అని చెప్పేసి అంటారు. సో దాని పొజిషన్ స్థానం వల్ల వస్తుంది కాబట్టి దాని పొటెన్షియల్ ఎనర్జీని ఏమంటారండి
స్థితి శక్తి అని చెప్పేసి అంటారు, లేకపోతే స్థాన శక్తి అని కూడా అంటారు అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా ఏంటి అని అంటే ఒక ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ ఉంచామనుకోండి, ఆ వాటర్లో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ ఏదైనా బాణంని ఎత్తి పెట్టినామనుకోండి, సో దాంట్లో ఉండే ఆరోలో ఉండే ఎనర్జీ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎత్తబడిన సుత్తే, పైకి ఎత్తబడిన సుత్త, ద హ్యామర్, రైజ్డ్ హ్యామర్ కూడా పొటెన్షియల్ ఎనర్జీని, బికాస్ ఆఫ్ దాని పొజిషన్ వల్ల ఉండే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో ఆప్షన్ 1 రైట్ అవుతుంది. సెకండ్ చూడండి, ఎనర్జీ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. శక్తిని సృష్టించలేము, నశించలేము. సో ఏదైనా కూడా యూనివర్స్ ఉంటుంది కదా, యూనివర్స్లో శక్తిని అనేది మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేమండి. ఓన్లీ 1 ఫామ్ ఉన్న ఎనర్జీని, ఓకే, 1 ఫామ్ ఉన్నది అనదర్ ఫామ్లోకి మాత్రమే మార్చగలము అనమాట. ఫర్ సపోజ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉందనుకోండి, స్థితి శక్తిని గతి శక్తిగా మార్చొచ్చు అనమాట. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏదైనా ఒక స్టోన్ని పైనుంచి కిందికి పడేసినప్పుడు, సో పొటెన్షియల్ ఎనర్జీ అనేది దాని స్థితి వల్ల, సో పైన ఒక హైట్లో ఉంది కాబట్టి దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అదే కిందికి వచ్చేటప్పుడు దాని వెలాసిటీ పెరిగి దానికి ఏమి అంటే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో చూస్తే ఆ స్టోన్ యొక్క మధ్యలో చూస్తే, ట్రావెలింగ్ మధ్యలో చూస్తే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది 2 యాడ్ చేస్తే ఎక్కడ చూసినా కూడా సేమ్గా ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఏదైనా కూడా ఒక ఎనర్జీ, శక్తిని ఉంటుంది కదా, మనం సృష్టించలేము, నశించలేము, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ వరకే మార్చవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే లౌడ్ స్పీకర్స్ తీసుకున్నాం అనుకోండి, మన ఎలక్ట్రికల్ ఎనర్జీని అదేంటి అని అంటే సౌండ్ ఎనర్జీగా మారుస్తుంది. అదే లైట్, ట్యూబ్లైట్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా మారుస్తుంది. ఫ్యాన్స్ కానీ లేకపోతే మన ఇంట్లో పనిచేసే మోటార్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తాయి. ఇలా ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. థర్డ్ చూడండి, ఎనర్జీ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైం అంటున్నారు అనమాట. శక్తి అనేది, ఎనర్జీ అనేది సామర్థ్యము అండ్ వీటి యొక్క లబ్ధము అని చెప్పేసి, సమయం యొక్క లబ్ధము అంటున్నారు. సో ఎనర్జీ అంటే, శక్తి అంటే పని చేసే స్తోమతని, ఓకేనా, పని చేసే స్తోమత, కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అనమాట. సో పవరు అండ్ టైము. సో పవర్ని ఎలా చూపిస్తాము అని అంటే, ఓకే, సామర్థ్యాన్ని, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో ఇన్ కేస్ ఆఫ్ వర్క్ ఎనర్జీని కూడా తీసుకోవచ్చు, ఎనర్జీ బై టైం. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సామర్థ్యము అండ్ కాలంల లబ్ధమని ఏమంటారు అని అంటే శక్తి అని చెప్పేసి అంటారు. కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ అంటున్నారు. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, పని చేసే రేటుని, ఓకే, పని చేసే రేటుని, వర్క్ బై టైం, పని చేసే రేటుని పవర్ అంటారు, సామర్థ్యం అంటారు, బట్ ఎనర్జీ అనేది అన్నారు. ఓకే, పవర్, ద రేట్ ఆఫ్ డూయింగ్ ఈజ్ కాల్డ్ పవర్ అండి, సామర్థ్యం, ఓకే, సామర్థ్యం అని చెప్పేసి అంటారు. సో పవర్ యొక్క యూనిట్స్ వచ్చేసి వాట్లో చూపిస్తారు. ఓకే, ఎనర్జీ కానీ వర్క్ కానీ సేమ్ యూనిట్స్ ఉంటాయి, జౌల్ పర్ సెకండ్, జౌల్ పర్ సెకండ్ అనమాట. ఎనర్జీకి వర్క్కి వచ్చేసి సేమ్ యూనిట్స్ జౌల్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అండి. సామర్థ్యం అనేది పనిచేసే రేటుని సామర్థ్యం అని చెప్పేసి అంటారు. శక్తి కాదు, సామర్థ్యం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఇన్కరెక్ట్, ఓకే, తప్పు ప్రకటన. అంటే ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. In the diagram of animal cell given below, the correct labeling of the parts A, B, C and D is. కింద ఇవ్వబడిన జంతు కణ రేఖ చిత్రంలో A, B, C మరియు D భాగాల సరిగ్గా గుర్తించండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన యానిమల్ సెల్ ఇచ్చారు, జంతు కణం ఇచ్చారు. సో వాటిలో ఏని, బిని, సిడిని గుర్తించండి అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ మెయిన్గా ఆప్షన్స్ చూసారనుకోండి, ఆప్షన్ 1 వచ్చేసి A వచ్చి సెల్ వాల్, B వాక్యూల్, C క్లోరోప్లాస్ట్, D వచ్చి న్యూక్లియస్. ఓకేనా, సో మనకి ఇచ్చిన వాటిలలో సెల్ వాల్, సెల్ మెంబ్రేన్, వాక్యూల్, న్యూక్లియస్, సైటోప్లాజం, క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ జంతు కణజాలం అని చెప్పేసి ఇచ్చారు కదా, యానిమల్ సెల్. సో మెయిన్గా డిఫరెన్స్ చూద్దామండి, యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్కి, యానిమల్ సెల్కి సో ప్లాంట్ సెల్కి డిఫరెన్స్.
ప్లాంట్ సెల్. సో మామూలుగా జనరల్గా లైక్ వృక్ష కణము, జంతు కణం తీసుకుంటే, సో ప్లాంట్ సెల్ ఎప్పుడూ కూడా కొంచెం బిగ్గర్ సైజ్లో ఉంటుంది. సైజ్ చూస్తే బిగ్గర్ సైజ్, ఇది వచ్చేసి కొంచెం మనకి స్మాల్గా కనిపిస్తుంది. ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, వీటిలో ప్లాంట్ సెల్ తీసుకుంటే సెల్ వాల్ ఉంటుందండి. ఓకేనా, అంటే కణ గోడం అనేది ఉంటుంది. యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదండి. యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు. సో సెల్ మెంబ్రేన్ అనేది ఓకేనా, కణ కవచం అనేది రెండిట్లో ఉంటుంది. ఇంకొకటి ప్లాంట్ సెల్లో సెంట్రోమియర్ ఎప్పుడైతే లైక్ కణం డివైడ్ అవుతుందో, ఓకే, కణం డివైడ్ అవుతున్నప్పుడు లైక్ ఇట్లా సెంట్రోమియర్ అనమాట, 2 క్రోమోజోమ్ల మధ్య సెంట్రోమియర్ ఏర్పడేదని మనం ఇక్కడ చూడము. సో సెంట్రోమియర్ యానిమల్ సెల్లో మనం చూస్తాము అనమాట. సో ఇక్కడ ఏంటివి, ప్లాంట్ సెల్లో తీసుకుంటే మనకి ప్లాస్టిడ్స్ ఉంటాయి కదా, క్లోరోప్లాస్ట్లు కానీ ఓకేనా, లేకపోతే క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు, మనం ఇక్కడ ప్లాస్టిడ్స్ చూడొచ్చు. సో యానిమల్ సెల్, జంతు కణంలో ప్లాస్టిడ్స్ అనేవి ఉండవు అనమాట. ఇంకొకటి వచ్చేసి వాక్యూల్, రిక్తికలు ఉంటాయి కదా, రిక్తికల సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ స్మాల్ సైజ్లో రిక్తికలు అనేవి చూస్తాం. సో ద మెయిన్ డిఫరెన్స్ అనమాట ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి అనమాట, వృక్ష కణానికి జంతు కణానికి మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో యానిమల్ సెల్లో ఉండేది ఏవి అంటున్నారు. సో మనం యానిమల్ సెల్లో ఫస్ట్ ఆప్షన్లో చూడండి, యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది మనం చూడము. ఓకేనా అండి. సో ఆప్షన్ 1 అనేది మనం రాంగ్ కొట్టచ్చు. ఇంకొకటి క్లోరోప్లాస్ట్ కూడా ఉండదు కదా, ఓకే, వాక్యూల్ న్యూక్లియస్ ఉంటుంది కానీ సెల్ వాల్, క్లోరోప్లాస్ట్ ఉండదు. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఓకే, సెల్ మెంబ్రేన్ ఉంటుంది, వాక్యూల్ ఉంటుంది, న్యూక్లియస్, సైటోప్లాజం. సో ఫస్ట్ ఏ చూడండి, ఏని సెల్ మెంబ్రేన్ కణ కవచము అంటారు, అండ్ బి వచ్చేసి వాక్యూల్ అండి, కరెక్టే, అండ్ సి వచ్చేసి న్యూక్లియస్ అనమాట. సో ఏ వచ్చేసి ఏంటి, సెల్ మెంబ్రేన్ కణ కవచం, సెల్ మెంబ్రేన్ కణ కవచం అంటారు. అండ్ ఇది వచ్చేసి వాక్యూల్, రిక్తికలు, ఓకే, ఇది వచ్చేసి న్యూక్లియస్ కేంద్రకం, ఓకే. డి వచ్చేసి సైటోప్లాజం కణ ద్రవ్యం, ఓకే. సో మనకి ఆప్షన్ 2 ఏమవుతుంది, ఏ సెల్ మెంబ్రేన్, బి వాక్యూల్, అండ్ సి న్యూక్లియస్, డి సైటోప్లాజం అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో తెలుగులో చూడండి, ఏ వచ్చేసి కణ త్వచము, ఓకేనా, అండ్ బి రిక్తిక, అండ్ సి వచ్చేసి కేంద్రకం, డి వచ్చేసి కణద్రవ్యం. సో మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి లేబులింగ్ పార్ట్స్లో. క్వశ్చన్ నెంబర్ 77, వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బిట్వీన్ ద 2 కార్బన్ ఆటమ్స్ ఇన్ ద డయాగ్రామ్? రేఖాచిత్రంలో 2 కార్బన్ పరమాణువుల మధ్య ఏ రకమైన బంధం సూచిస్తుంది? సో ఆప్షన్స్ చూడండి, ఒకటి సింగిల్ బాండ్ ఏకబంధం, 2 వచ్చేసి డబుల్ బాండ్ ద్విబంధం, అండ్ 3 వచ్చేసి ట్రిపుల్ బాండ్ అండి త్రిబంధం, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి అయానిక్ బాండ్, ఓకేనా, అయానిక సంబంధం అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఇచ్చింది చూడండి, మనకి ఏం తెలుస్తుందంటే C2H4గా మనం చెప్పొచ్చు, ఓకేనా, C2H4గా చెప్పొచ్చు. ఇథిలిన్, ఓకే, ఆల్కీన్లోకి వస్తాయి. ఇది ఆల్కిన్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n. సో n ప్లేస్లో 2 కాబట్టి C2H4. సో ఇథిలిన్ అనమాట, ఇది వచ్చేసి ఆల్కిన్, ఇథిలిన్. సో ఇక్కడ ఈ ఇథిలిన్ మధ్య ఎప్పుడు కూడా, సో ఆల్కేన్స్లో వచ్చి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ చూస్తాము అండి. ఓకే, ఆల్కీన్స్లో అయితేనేమో కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే, ఆల్కైన్స్లో తీసుకుంటే కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేది, ఓకే, త్రికబంధాన్ని చూడొచ్చు అనమాట. ఓకే, త్రికబంధాన్ని చూడొచ్చు. ఇవి సాచురేటెడ్ సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు, వీటిని అన్సాచురేటెడ్ అసంతృప్త హైడ్రోకార్బన్లు అని చెప్పేసి అంటారు. అందుకే వీటిని డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్, ద్విబంధాన్ని, త్రిబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఇవేంటివనంటే లైక్ కోవలెంట్ బాండ్స్ని ఏర్పరుస్తాయి, లైక్ ఇవి ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకొని ఓకే సంయోగ బంధాన్ని ఏర్పరచుకుంటాయి. C2H4 అనమాట, C2H4 మధ్య. సో మనం స్ట్రక్చర్ ఇట్లా చూడొచ్చు, ఇథిలిన్ యొక్క స్ట్రక్చర్. సో మనకి ఇక్కడ కార్బన్ మధ్య ఏముంటుంది అంటే డబల్ బాండ్స్ ఉంటాయండి, ద్విబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ కంటైన్స్ ఏ మినరల్ కాల్డ్ కోబాల్ట్?
క్రింది విటమిన్లలో కోబాల్ట్ అనే ఖనిజాన్ని కలిగి ఉన్న విటమిన్ ఏది? ఆప్షన్ 1 విటమిన్ B3 అండ్ ఆప్షన్ 2 విటమిన్ B2 అండ్ ఆప్షన్ 3 వచ్చేసి విటమిన్ B12 అండ్ ఆప్షన్ 4 వచ్చేసి విటమిన్ B6. సో కోబాల్ట్ మినరల్ని కలిగి ఉన్న విటమిన్ ఏది అని చెప్తున్నారు. సో బి కాంప్లెక్స్ విటమిన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి B1 థయమిన్ అని చెప్పేసి అంటారు. ఓకే, థయమిన్. B2 వచ్చేసి రైబోఫ్లేవిన్. B3 వచ్చేసి నియాసిన్. అండ్ B5 వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్. అండ్ B6 వచ్చేసి పైరిడాక్సిన్. B7 వచ్చేసి బయోటిన్. అండ్ B9 వచ్చేసి ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లం. ఓకే, B12 వచ్చేసి కోబాలమిన్, సైనకోబాలమిన్ అంటారు, కోబాలమిన్ అంటారు. సో ఇక్కడ లైక్ కోబాల్ట్ని కలిగి ఉన్నది ఏది వచ్చేసి ఏంటంటే B12 అండి. ఓకే, B12. సో మనకి ఇక్కడ ఏంటి అంటే B12 ఉంటుంది కదా, మనకి పెర్నీషియస్ ఎనీమియా వస్తుంది అనమాట. ఓకే, ఎనీమియా అంటే లైక్ ఆర్బీసీ ఉంటుంది కదా, సరిగ్గా డెవలప్ అవ్వక, రెడ్ బ్లడ్ సెల్స్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది పడిపోతే సో దాన్ని ఎనీమియా అంటారు. పెర్నీషియస్ ఎనీమియా అని చెప్పేసి అంటారండి, హానికర రక్తహీనత. సో ఈ B12 లోపించడం వల్ల ఏంటి అనంటే మెయిన్గా ఆర్బీసీ డెవలప్మెంట్ అనేది మనం తక్కువగా చూడొచ్చు. అలాగే నర్వస్ డిజార్డర్స్ కూడా వస్తాయి. సో కోబాల్ట్ ఉండే మినరల్ వచ్చేసి విటమిన్ B12 అండి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఫ్రమ్ కార్బన్ అండ్ ఆక్సిజన్? కార్బన్ మరియు ఆక్సిజన్ నుండి కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడడాన్ని వివరించే నియమం ఏది? సో ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, బాహ్యన్యూత నియమం. అండ్ ఆప్షన్ 3 లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రమోషన్, విలోమానుత నియమం. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్, స్థిరానుపాత నియమం. ఇక్కడ ఏమంటున్నారంటే లైక్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఫ్రమ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ అనేది దేనిలోకి వస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇదేంటి అంటే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్లోకి వస్తుందండి. ఓకే, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ ఏంటి అంటే బాహ్యానుపాత నియమం. అంటే ఏంటి అంటే ఏదైనా కూడా ఒక 2 ఆటమ్స్ ఉంటాయి కదా, అవి రియాక్ట్ అయిపోయినప్పుడు మనకి ఒక మోర్ దాన్ 1 ప్రోడక్ట్, కంపల్సరీగా మోర్ దాన్ 1 ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది అనుకోండి. సో అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ అండ్ ఆక్సిజన్ అనేది రియాక్ట్ అయినప్పుడు సో కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఏంటి అంటే లైక్ ఆక్సిజన్ అనేది ఒక యాటమ్ మాత్రమే ఉంది అండి, 1:1 ప్రపోర్షన్లో చూడొచ్చు. ఇక్కడ 1:2 ప్రపోర్షన్, 2 ఆక్సిజన్ యాటమ్స్ అనేవి రియాక్ట్ అవుతున్నాయి అనమాట. సో ప్రపోర్షన్ లైక్ సేమ్ యాటమ్స్ అండి, రియాక్షన్ బిట్వీన్ సేమ్ యాటమ్స్. ఓకే, బట్ మోర్ దాన్ 1 ప్రోడక్ట్ ఫామ్ అయిపోయినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్లో లైక్ కార్బన్ మోనాక్సైడ్లో తీసుకుంటేనేమో ఒక యాటమ్ మాత్రమే యాడ్ అవుతుంది, అదే కార్బన్ డయాక్సైడ్లో తీసుకుంటే 2 యాటమ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అవ్వడాన్ని ఏమంటారంటే లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ అంటారు, బాహ్యానుపాత నియమం. దీన్ని ఇచ్చిన వారు జాన్ డాల్టన్ ఇచ్చారు. సో ఇట్లాగే SO3 ఫామ్ అవ్వడం, SO4 ఫామ్ అవ్వడం, సో ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయి అన్నమాట, మల్టిపుల్ ప్రపోర్షన్లోకి వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద్రవ్య నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో దీన్ని ఇచ్చిన వారు యాంటోనీ లావోయిజర్ ఇచ్చారు. సో ఏంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమం. సో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందనుకోండి, రసాయన చర్య జరిగిందనుకోండి, సో అప్పుడు మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ మాస్ అండ్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఉంటాయి కదా, రియాక్టెంట్స్ మాస్ సేమ్ ఉంటుంది అన్నమాట ఏ రియాక్షన్లో. అంటే ఏంటి, ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మాస్ ఉంటుంది కదా, ద్రవ్యరాశి అనేది సృష్టించబడదు, అలాగే ఏంటి నశింప చేయలేమన్నమాట. నెయిదర్ బి ప్రొడ్యూస్డ్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దాన్ని ఇచ్చిన వారు యాంటోనీ లావోయిజర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీన్ని ఏమంటారు, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఉంటాయి కదండి, మోస్ట్ ఆఫ్ ద ఎందుకు బ్యాలెన్స్ చేస్తాము అంటే ఈక్వేషన్
ఈక్వేషన్స్ని దీనికోసమే, ఓకేనా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కోసమే మనం ఒక రియాక్షన్, కెమికల్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేస్తాము. సో నెక్స్ట్ వన్ చూడండి, లైక్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఇక్కడ డెఫినెట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా వాటర్ తీసుకున్నాం, H2O తీసుకున్నాం. సో ఈ H2O అనేది మనం ఏదర్ అది ట్యాప్ వాటర్ తీసుకొని, సీ వాటర్ తీసుకొని దాని యొక్క ప్రపోర్షన్ అనేది మారుతుందా? మారదు కదా. దీన్నే లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్స్ అని కూడా అంటారు. స్థిరానుపాత నియమం, కాన్స్టాంట్ ప్రపోర్షన్స్. సో H2 వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 2 అండి, ఓకే. ఆక్సిజన్ వెయిట్ వచ్చేసి 6. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏంటి, 1:8. సో ఎప్పుడూ కూడా వాటర్ అనేది ఈ ప్రపోర్షన్, వాటర్లో ఉన్న హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 1:8 ఎప్పుడు ఒకే ప్రపోర్షన్లో ఉంటుంది. దాన్నే ఏమంటారు, డెఫినెట్ కానీ కాన్స్టాంట్ ప్రపోర్షన్ అని చెప్పేసి అంటారు. సో కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వడం, కార్బన్ అండ్ ఆక్సిజన్ నుంచి దీన్ని మల్టిపుల్ ప్రపోర్షన్స్ అని చెప్పేసి అంటారు, ఓకే, బాహ్యానుపాత నియమం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 91, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ హై ద ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా? మానవ కంటి యొక్క ఈ క్రింది ఏ దృష్టి లోపం కారణంగా రెటీనా వెనుక ప్రతిబింబం ఏర్పడుతుంది? ఆప్షన్ 1 మయోపియా, అశ్వదృష్టి, అండ్ ఆప్షన్ 2 వచ్చేసి హైపర్మెట్రోపియా, దీర్ఘదృష్టి, ఆప్షన్ 3 వచ్చేసి ప్రిస్పియోపియా, చత్వారం, అండ్ ఆప్షన్ 4 ఎస్టిగ్మాటిజం, అస్మదృష్టి అని చెప్పేసి అంటారు, ఎస్టిగ్మాటిజంని. సో ఇక్కడ లైక్ రెటీనా వెనకాల ఏర్పడుతుంది ఏ డిఫెక్ట్స్లో అని చెప్పేసి, ఏ దృష్టి లోపంలో అని చెప్పేసి అడుగుతున్నారు. సో హైపర్మెట్రోపియా కండిషన్లో అది జరుగుతుంది, దీర్ఘ దృష్టిలో. సో ఏమవుతుందంటే ఈ దీర్ఘ దృష్టి దీన్ని ఏమంటారంటే లాంగ్ సైటెడ్నెస్ అంటారు. లాంగ్ సైటెడ్నెస్ అంటే ఏంటంటే వీళ్ళు దూరంగా ఉన్న వస్తువులు, డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే చూడగలరు అనమాట. డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలుగుతారు. బట్ నియర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, నియర్ ఆబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా కనిపించవు అనమాట, క్లియర్ ఉండవు వీళ్ళకి. అంటే దూరంగా ఉన్న వస్తువుల్ని అంటే క్లియర్గా చూడగలుగుతారు, దగ్గరగా ఉన్నవనేవి వాటికి సరిగ్గా కనిపించవు. సో దాన్ని ఏమంటారంటే దీర్ఘ దృష్టి, హైపర్మెట్రోపియా అని చెప్పేసి అంటారు. దీనికి కారణం ఏంటి అంటే లైక్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుంది కదా, ప్రతిబింబం అనేది రెటీనా వెనకాల ఏర్పడడం వల్ల, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో దీనికోసం ఈ డిఫెక్ట్ ఉంటుంది కదా, ఈ దృష్టి లోపాలని సవరించడానికి ఏం యూజ్ చేస్తారు అని అంటే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు. కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకాన్ని యూజ్ చేస్తారండి, కుంభాకార కటకం యూజ్ చేస్తారు, ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, మయోపియా, అశ్వదృష్టి. సో దీన్ని ఏమంటారంటే షార్ట్ సైటెడ్నెస్ అంటారు, ఓకే. అశ్వదృష్టి, దగ్గర దృష్టి అని చెప్పేసి కూడా అంటారు. అంటే ఇందులో ఇక్కడ ఏంటి అంటే ఈ దృష్టి లోపం ఉన్న వాళ్ళు లైక్ నియర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దగ్గరగా ఉన్న వాటిని చూడగలరు, దూరంగా ఉన్నవి చూడలేరు అన్నమాట. సో ఎందుకు, దానికి రీజన్ ఏంటి అంటే రెటీనా ముందు ప్రతిబింబం, ఇమేజ్ అనేది రెటీనా ముందు ఏర్పడడం వల్ల సో వాళ్ళు దగ్గరగా ఉన్నాయి చూడగలుగుతారు, దూరంగా ఉన్నాయి చూడలేరు. సో దీన్ని కరెక్ట్ చేయడానికి, మయోపియాని కరెక్ట్ చేయడానికి, మయోపియా అశ్వదృష్టిని కరెక్ట్ చేయడానికి కాన్కేవ్ లెన్స్ పుటాకార కటకాన్ని యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రిస్పియోపియా, చత్వారము. సో ఇట్లా చత్వారం వచ్చింది అని చెప్పేసి అంటారు కదా, వీళ్ళు ఏంటంటే ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళలో సరిగ్గా దూరంగా ఉన్నాయి చూడలేరు, దగ్గరగా ఉన్నాయి కూడా చూడలేరు అనమాట. సో దాన్ని ఏమంటారంటే ప్రిస్పియోపియా అంటారు. దీనికి బైఫోకల్ లెన్స్ ద్వినాభి కటకాన్ని యూజ్ చేస్తారు, ద్వినాభి కటకం యూజ్ చేస్తారు, ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఎస్టిగ్మాటిజం, అసమదృష్టి అంటారు. సో ఈ అసమదృష్టి అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు అనమాట. ఎస్టిగ్మాటిజం, అసమదృష్టిలో ఏంటి అంటే వాళ్ళకి నిలువు అడ్డగీతలుగా కనిపిస్తుంటాయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసినప్పుడు నిలువు అడ్డగీత, హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ లాగా కనిపిస్తే సరిగ్గా కనిపించదు అనమాట. సో వీటి కోసం ఏంటి అంటే సిలిండ్రికల్ లెన్స్, సో స్తూపాకార కటకాన్ని వాడతారండి, సరి చేయడానికి స్తూపాకార కటకం వాడతారు. సో ఇమేజ్ అనేది, ప్రతిబింబం అనేది రెటీనా వెనకాల ఏర్పడడం వల్ల వాళ్ళు దూరంగా ఉన్నాయి మాత్రమే చూడగలరు, దగ్గరగా ఉన్నాయి చూడలేరు. దాన్ని హైపర్మెట్రోపియా కానీ దీర్ఘ దృష్టి, లాంగ్ సైటెడ్నెస్ అంటారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96,
మెయిన్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఇన్ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఈస్ డాష్. సో పక్షులు మరియు సరీసృపాల్లో ప్రధాన విసర్జన ఉత్పత్తి. ఓకే, ఆప్షన్ 1 వచ్చేసి యూరియా, ఆప్షన్ 2 యూరిక్ యాసిడ్, అండ్ ఆప్షన్ 3 అమోనియా, అండ్ ఆప్షన్ 4 గ్వానైన్. సో బర్డ్స్ అండ్ రెప్టైల్స్ ఉంటాయి కదా, సరీసృపాలు, పక్షులు, సరీసృపాల్లో ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఏది అని చెప్పేసి అంటారు. సో జీవక్రియ జరిగిన తర్వాత, మెటబాలిజం జరిగిన తర్వాత మనకి ఏంటి అంటే నైట్రోజనియస్ వేస్ట్ ఉంటుంది కదా, వ్యర్థ పదార్థాలు, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అనేవి లైక్ బయటికి వెలువడతాయి అన్నమాట. సో దాన్ని ఎక్స్క్రీషరీ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి యూరియోటెలిక్. సో ఆ ప్రోడక్ట్స్ని బట్టి యానిమల్స్ని డివైడ్ చేశారు. యూరియోటెలిక్ యానిమల్స్లో ఇవి నైట్రోజనస్ వేస్ట్ వచ్చేసి యూరియాని లైక్ బయటికి పంపిస్తాయి. సో దీంట్లో వచ్చి మెయిన్గా ఏంటంటే మ్యామల్స్ ఉంటారు కదా, మ్యామల్స్, క్షీరదాలు, మనం హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇందులోకి వస్తాము. మ్యామల్స్ కానీ ఫిషెస్లో కూడా ఏంటి అంటే కార్టిలేజినస్ ఫిషెస్ అనేవి యాంఫీబియన్స్. ఓకే, యాంఫీబియన్స్ ఉభయచరాలు. సో ఈ ఉభయచరాలన్నీ కూడా యూరియాని నైట్రోజనస్ వేస్ట్గా ఉత్పత్తి చేస్తాయి. సెకండ్ వచ్చేసి అమోనోటెల్లిక్ అంటే అమోనియా, నైట్రోజనస్ వేస్ట్ వచ్చేసి అమోనియా అనమాట. సో ఈ అమోనియా అనేది మనం ఎక్కువ చూడొచ్చు అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, సో మెయిన్గా మనకి యాంఫీబియన్ లార్వే ఉంటుంది కదా, యాంఫీబియన్ లార్వే ఉభయచరాల యొక్క లార్వా. ఇంకా బోనీ ఫిషెస్లో చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్రోటోజోవా కానీ సీలింటరేటా ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మనకి అమోనోటెల్లిక్ యానిమల్స్ అంటారు. అమోనియాని ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్గా లెక్క వెలువడతాయి. 3 వచ్చేసి యూరికోటెల్లిక్. ఓకేనా, యూరికోటెల్లిక్. సో ఇందులో ఏంటి అంటే వీటి యొక్క ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ని నైట్రోజనస్ వేస్ట్గా, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థంగా వెలువడతాయి. ఇవి మెయిన్గా మనకు వచ్చేసి ఏంటి అని అంటే బర్డ్స్, రెప్టైల్స్ అనమాట. రెప్టైల్స్ ఓకే, అండ్ సమ్ డిజర్ట్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇవి లైక్ మనకి యూరికోటెల్లిక్లోకి యూరిక్ యాసిడ్ని వేస్ట్ ప్రోడక్ట్గా అవి వెలువడతాయి అన్నమాట. పక్షులు మరియు సరీసృపాలు అనేవి మనకి యూరికోటెల్లిక్లో వస్తాయి. ఇక్కడ అడిగింది అదే అనమాట. బర్డ్స్ అండ్ రెప్టైల్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఏవి అంటే యూరిక్ యాసిడ్ని వెలువడుస్తాయి, యూరిక్ ఆమ్లంని. సో ఆప్షన్ 2 కరెక్ట్. సో యూరియా వచ్చేసి మ్యామల్స్, ఫిషెస్. ఓకేనా, క్షీరదాలు అండ్ ఏంటివనండి ఫిషెస్ అని ఉంటాయి కదా, చేపలు. అండ్ నెక్స్ట్ అమోనియాని ఏవి విడుదల చేస్తాయి, అందులో బోనీ ఫిషెస్ కానీ, యాంఫీబియన్ లార్వే కానీ, ప్రోటోజోవా లాంటివి అమోనియాని ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్గా వెలువరుస్తాయి. ఇక్కడ బర్డ్స్ అండ్ రెప్టైల్స్ వచ్చేసి యూరిక్ యాసిడ్ని లైక్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్గా అవి బయటికి విడుదల చేస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 97. In a compound having molecular formula XY, element X belongs to 3rd period and 2nd group, while element Y belongs to the 2nd period and 16th group. What is the molecular mass of the compound XY? XY అనే పరమాణు సూత్రం కలిగిన సమ్మేళనంలో మూలకం X 3వ పీరియడ్ మరియు 2వ గ్రూప్కి చెందినది అయితే మూలకం Y 2వ పీరియడ్ మరియు 16వ గ్రూప్కి చెందినది అయితే సమ్మేళనం XY యొక్క అనుద్రవ్యరాశి ఎంత? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 50 μ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 64 μ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 40 μ అండ్ ఫోర్త్ 35 μ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక మాలిక్యులర్ ఫార్ములా ఉంది అంట. కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి XY అని ఇచ్చారు మాలిక్యులర్ ఫార్ములా. సో ఎక్స్ అంట. సో ఎక్స్ వచ్చేసి అది 3rd పీరియడ్కి సంబంధించింది. 3rd పీరియడ్ అండ్ 2nd గ్రూప్. ఓకే, 3rd పీరియడ్ అండ్ 2nd గ్రూప్కి సంబంధించింది. 2nd గ్రూప్కి సంబంధించింది. సో వై వచ్చేసి వై బిలాంగ్స్ టు 2nd పీరియడ్. ఓకే, 2nd పీరియడ్ 2వ పీరియడ్కి సంబంధించింది అండ్ గ్రూప్ వచ్చేసి 16th గ్రూప్. 16th గ్రూప్ కానీ 6th A గ్రూప్ అని చెప్పేసి అంటారండి.
సిక్స్త్. సో గ్రూప్కి సంబంధించింది ఆ మాలిక్యులర్ ఫార్ములా XY యొక్క కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏది అని చెప్పేసి అడిగారు. సో మామూలుగా మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ ఇచ్చిన వాళ్ళు హెన్రీ మోస్లే. ఓకే, హెన్రీ మోస్లే మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ని ఇచ్చారండి. సో మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అనమాట. సో మోడ్రన్ పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి. 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ పీరియాడిక్ టేబుల్లో ఆవర్తన పట్టికలలో లైక్ అడ్డంగా ఉన్నవి హారిజాంటల్ రోస్ని ఏమంటారంటే పీరియడ్లు. అడ్డంగా ఉన్న వరుసల్ని పీరియడ్లని, నిలువుగా ఉన్న వరుసల్ని వర్టికల్ రోస్ ఆర్ కాల్డ్ లైక్ కాలమ్స్ ఉంటాయి కదా, వాటిని గ్రూపులు అని చెప్పేసి అంటారు. సో ఈ పీరియడ్స్ని దేన్ని బట్టి డివైడ్ చేశారు అని అంటే, సో ఈ పీరియడ్ని దేన్ని బట్టి డివైడ్ చేశారంటే వ్యాలెన్స్ షెల్ ఆర్బిటాల్ ఉంటాయి కదండి, ఆర్బిటాల్ల సంఖ్యని బట్టి. సో ఇక్కడ ఈచ్ పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, మూలకాల యొక్క వాటి యొక్క ఆర్బిటాల్స్ కక్షలు ఉంటాయి కదా, అవి సేమ్గా ఉంటాయి అన్నమాట. అలాగే గ్రూప్స్ తీసుకుంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, బాహ్య కక్షలో ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో ఒకే పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటే వాటిలో ఒక ఆర్బిటాల్ యొక్క సంఖ్య, కక్షల సంఖ్య సేమ్గా ఉంటాయి. సో అలాగే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ గ్రూప్స్లో తీసుకుంటేనేమో ఎలిమెంట్స్, ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా మూలకాలు, ఒక గ్రూప్లో ఉన్న మూలకాల యొక్క బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో దీన్ని బట్టి మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అనేది డివైడ్ చేశారు. సో ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూడండి. అయితే ఇక్కడ ఎక్స్ ఇచ్చారు కదా, ఎక్స్ అంటే థర్డ్ పీరియడ్కి సంబంధించింది. అలాగే సెకండ్ గ్రూప్. సో థర్డ్ పీరియడ్ అంటే ఎన్ని లైక్ షెల్స్ అనేవి ఉంటాయి, ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 3. సో KLM. ఓకే, 3 ఆర్బిటాల్స్ ఉన్నాయండి. సో సెకండ్ గ్రూప్కి సంబంధించింది అంటే ఏంటి, లైక్ 2 బాహ్య కక్ష ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. 2 బాహ్య కక్ష ఎలక్ట్రాన్స్. సో 2 8 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తాం? 2 8 2. సో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఏమవుతుంది? అటామిక్ నెంబర్ వచ్చేసి 12 అవుతుంది అండి. ఎక్స్ యొక్క అటామిక్ నెంబరు, పరమాణు సంఖ్య వచ్చేసి 12. ఎందుకంటే మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాలను ఎలా అరేంజ్ చేశారు? వాటి పరమాణు సంఖ్య ఆధారంగా అరేంజ్ చేశారు అనమాట. సో అందుకు దీని యొక్క అటామిక్ నెంబర్ 12 అవుతుంది. అటామిక్ నెంబర్ 12 అయినది ఏంటి? మెగ్నీషియం Mg. ఓకేనా అండి, Mg. సో దీని యొక్క అటామిక్ వెయిట్, పరమాణు ద్రవ్యరాశి వచ్చేసి 24 అనమాట. ఓకే, మెగ్నీషియం యొక్క అటామిక్ వెయిట్, పరమాణు ద్రవ్యరాశి 24. అదే సెకండ్ వై తీసుకున్నాం అనుకోండి, సెకండ్ పీరియడ్ అంటే షెల్స్ ఉంటాయి కదా, కర్పరాలు ఉంటాయి కదా, అవన్నీ 2 ఉన్నట్టు, అంటే KL 2 ఉన్నట్టు. సో 16th గ్రూప్ అంటున్నారు, 6th గ్రూప్. సో దాని వ్యాలెన్స్ షెల్లో వచ్చేసి లైక్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టండి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కదా, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అంటే 2 and 6. ఓకే, సెకండ్ 2 షెల్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్ వచ్చేసి 8 అండి. అటామిక్ నెంబర్ 8 ఉన్నది ఏంటి? ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ వచ్చేసి లైక్ Y ఎలిమెంట్ అనమాట. సో ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్, పరమాణు ద్రవ్యరాశి వచ్చేసి ఏమవుతుంది? 16. సో వీడు ఏమడిగిండు? మాలిక్యులర్ మాస్ అడిగిండండి. మాలిక్యులర్ అణువు యొక్క ఈ XY కాంపౌండ్ ఉంది కదా, దాని యొక్క ద్రవ్యరాశి అంటున్నాడు. ఓకే, దాని యొక్క ద్రవ్యరాశి. సో XY, ఎక్స్ వచ్చేసి ఏంటి? మెగ్నీషియం అండ్ Y వచ్చేసి ఆక్సిజన్. సో మెగ్నీషియం యొక్క అటామిక్ వెయిట్, పరమాణు ద్రవ్యరాశి వచ్చేసి ఎంత? 24. అండ్ ఆక్సిజన్ వచ్చేసి ఎంత? 16. 24 + 16 ఎంత? 40 μ. సో XY యొక్క కాంపౌండ్ యొక్క ద్రవ్యరాశి, అణుద్రవ్యరాశి వచ్చేసి 40 U. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 97 వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. In which of the following animals does the body temperature not depends on the temperature in the environment? క్రింది జంతువుల్లో ఏ జంతువుల శరీర ఉష్ణోగ్రత పర్యావరణంలోని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండదు? సో ఆప్షన్ 1 ఫిషెస్ అండ్ మ్యామల్స్, చేపలు మరియు క్షీరదాలు. అండ్ ఆప్షన్ 2 బర్డ్స్ అండ్ రెప్టైల్స్, పక్షులు మరియు సరీసృపాలు. అండ్ ఆప్షన్ 3 బర్డ్స్ అండ్ ఫిషెస్,
పక్షులు మరియు చేపలు. అండ్ ఆప్షన్ 4 బర్డ్స్ అండ్ మామల్స్, పక్షులు మరియు క్షీరదాలు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఏ యానిమల్స్ యొక్క బాడీ టెంపరేచరు ఎన్వైర్న్మెంట్ టెంపరేచర్ ఉంటుంది కదా, శరీర ఉష్ణోగ్రత అనేది పర్యావరణంలో ఉన్న ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో యానిమల్స్ ఆర్గానిజమ్స్ తీసుకున్నాం అనుకోండి, సో వాటిని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే శీతల రక్తజీవులుగా, అండ్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే ఏంటి అంటే ఇవేంటివి అంటే ఉష్ణ రక్త జీవులు అని చెప్పేసి అంటారు. ఉష్ణ రక్త జీవులు. సో ఏంటి వీటిలో లైక్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ తీసుకున్నాం అనుకోండి, శీతల రక్త జీవులు. సో వీటిలో మెటబాలిజం రేట్ ఉంటుంది కదా, జీవక్రియ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవేం చేస్తాయి అంటే లైక్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. సో అందువల్ల లైక్ బయట ఎన్వైర్న్మెంట్ చల్లగా ఉందనుకోండి, వీటి యొక్క రక్తం కూడా లైక్ బ్లడ్ కూడా లైక్ కూల్గా ఉంటుంది అనమాట, కోల్డ్గా ఉంటుంది. అదే బయట ఎన్విరాన్మెంట్ అనేది లైక్ వేడిగా ఉందనుకోండి, ఇవి కూడా లైక్ టెంపరేచర్ని అట్లా కాన్స్టాంట్ అనేది ఉండదు, టెంపరేచర్ కాన్స్టాంట్ ఉండదు అనమాట ఇక్కడ. సో అవి లైక్ వాతావరణాన్ని బట్టి, పర్యావరణంలో ఉన్న దాన్ని బట్టి అవి చేంజ్ చేసుకు ఉంటుంటాయి. వీటినే పైక్లోథర్మిక్ అని చెప్పేసి కూడా అంటారు, ఎక్టోథర్మ్స్ అంటారు. సో వీటిలో ఎగ్జాంపుల్గా మనం ఏం చూడొచ్చు అంటే ఫిషెస్, యాంఫీబియన్స్, ఓకే, చేపలు, ఉభయచరాలు అండ్ రెప్టైల్స్ ఉన్నాయి కదా, ఓకే, సరీసృపాలు, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయండి. కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఎన్వైర్న్మెంట్ బట్టి వాటి శరీర ఉష్ణోగ్రత చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. వామ్ బ్లడెడ్ యానిమల్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఈ వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఈ ఉష్ణ రక్త జీవులు ఏంటి అంటే వీటిలో మెటబాలిజం రేటు మంచిగా ఉండడం వల్ల వీటి యొక్క శరీరానికి కావాల్సిన హీట్ ఉంటుంది కదా, అవే ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి, శరీరానికి కావాల్సిన హీట్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. అందువల్ల ఏంటి అంటే వీటికి బయట పర్యావరణంలో ఉన్న ఉష్ణోగ్రతతో అసలు సంబంధం ఉండదు అనమాట. ఇవి లైక్ అవి కూల్గా ఉన్నా కూడా, హీట్గా ఉన్నా కూడా వాటి యొక్క కాన్స్టాంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి. ఉష్ణోగ్రత ఉంటుంది కదా, శరీర ఉష్ణోగ్రత అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తాయి. వీటిలోకి ఏమేమి వస్తాయంటే బర్డ్స్, పక్షులు అండ్ మ్యామల్స్, క్షీరదాలు. ఓకేనా, పక్షులు, క్షీరదాలు దీంట్లోకి వస్తాయి. సో ఇక్కడ అడిగింది అదే, లైక్ డస్ ద బాడీ టెంపరేచర్ డస్ నాట్ డిపెండ్, ఓకేనా అండి, లైక్ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉండేవి ఏంటివి బర్డ్స్ అండ్ మ్యామల్స్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది, పక్షులు మరియు క్షీరదాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ is the valence electronic configuration ns2np3 found? So option 1 చూడండి కార్బన్, అండ్ ఆప్షన్ 2 ఆక్సిజన్, అండ్ ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 ఆర్గాన్. క్రింది వాటిలో దేనిలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసము ns2np3గా కనుగొనబడింది? కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ ఆర్గాన్ ఇచ్చారు. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లో కాన్ఫిగరేషన్ ns2np3. అంటే ns2np3 అంటే ఏంటి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ కార్బన్ తీసుకుంటే, సో కార్బన్ వచ్చేసి 14th గ్రూప్లోకి వస్తుంది, 14th గ్రూప్. సో 14th గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 14th గ్రూప్ కానీ లేక 4th A గ్రూప్ అంటారు కదా. సో ఎందుకు అంటే దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4 బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ 4 ఉండడం వల్ల, ఓకేనా, ఇవి 4th గ్రూప్ 14th గ్రూప్లోకి వస్తాయి అనమాట కార్బన్ వచ్చేసి. సో దీంట్లో కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుందంటే ns2np2గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ వచ్చేసి 16th గ్రూప్ అండి. ఆక్సిజన్ వచ్చేసి ఇది కార్బన్ కదా, సో ఆక్సిజన్ వచ్చేసి 16th గ్రూప్. సో దీన్ని ఏమంటారంటే 6th A గ్రూప్ అంటారు. దీంట్లో 6th A గ్రూప్ ఎందుకు వచ్చిందంటే దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 ఉంటాయండి. ఓకే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బాహ్య కక్షలో ఎలక్ట్రాన్స్. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2np4 అండి. ఓకే, np4. నెక్స్ట్ వచ్చేసి నైట్రోజన్ తీసుకుంటే, ఓకే, నైట్రోజన్ వచ్చేసి 15th గ్రూప్లో ఉంటుంది.
15th గ్రూప్, అదర్వైజ్ 5th ఏ గ్రూప్ అంటారు. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయండి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2NP3 అనమాట. NS2NP3. నెక్స్ట్ ఆర్గాన్ తీసుకుంటే ఓకేనా అండి, ఆర్గాన్. సో ఆర్గాన్ వచ్చేసి ఏంటి, 18th గ్రూప్. ఓకే, 18th గ్రూప్ ఆర్ 8th ఏ గ్రూప్ అని చెప్పేసి అంటారు కదా. 8th ఏ గ్రూప్. ఇనర్ట్ గ్యాసెస్ వస్తాయి, ఇనర్ట్ గ్యాసెస్, జడవాయువులు వస్తాయి. సో జడవాయువులను ఎందుకంటారంటే, ఇనర్ట్ గ్యాసెస్ ఎందుకంటారంటే హీలియం, నియాన్, ఆర్గాన్ ఉంటాయి కదా. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే వాటి యొక్క వ్యాలెన్స్ షెల్లో హీలియం తప్ప, హీలియం 2 ఉంటాయి. వీటన్నిటిలో వ్యాలెన్స్ షెల్లో ఏంటి అంటే 8 ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. ఆక్టేట్ రూల్, అష్టక నియమాన్ని, ఓకేనా, అష్టక నియమాన్ని ఫాలో అవుతాయి. అంటే లైట్ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి కెమికల్ రియాక్షన్స్ ఉంటాయిగా, రసాయన చర్యల్లో యాక్టివ్గా పాల్గొనవు. అందుకే వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పేసి అంటారండి. ఓకే, జడవాయువులు అని చెప్పేసి అంటారు. సో ఆర్గాన్లో కూడా వచ్చేసి లైక్ 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటిది NS2NP6 అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది. 8 ఎలక్ట్రాన్స్ బాహ్య కక్షలో ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇచ్చింది NS2NP3, లైక్ 5 ఎలక్ట్రాన్స్ బాహ్య కక్షలో ఉండేది వచ్చేసి 15th గ్రూప్కి సంబంధించింది. అది వచ్చేసి నైట్రోజన్ అండి. NS2NP3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించి నైట్రోజన్ది. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్ టు హ్యూమన్ హార్ట్? ఈ క్రింది వాటిలో ఏది మానవ హృదయానికి చెడు రక్తాన్ని తీసుకువెళ్తుంది? సో ఆప్షన్ 1 అరోటా, బృహద్దమని, అండ్ ఆప్షన్ 2 పల్మనరీ వెయిన్, పుపుస సిర, అండ్ ఆప్షన్ 3 పల్మనరీ ఆర్టరీ, పుపుస ధమనులు, అండ్ ఆప్షన్ 4 వీనా కావ, మహాసిర. సో ఇంప్యూర్ బ్లడ్ అంట హ్యూమన్ హార్ట్కి తీసుకెళ్లేది ఏది అని చెప్పేసి అంటున్నారు. సో మనం మామూలుగా హ్యూమన్ హార్ట్ తీసుకున్నాం అనుకోండి, 4 ఛాంబర్స్తో ఉంటుంది. ఓకే, 4 ఛాంబర్స్ ఉంటాయి. సో 4 గదులతో కలిగిన లైక్ మానవ హృదయం అనేది ఉంటుంది. పై వాటిని ఏమంటారంటే ఆరికిల్స్, కర్ణికలు. సో ఇది వచ్చేసి ఏంటంటే రైట్ ఆరికిల్, ఓకేనా, కుడి కర్ణిక. ఇది వచ్చేసి లెఫ్ట్ ఆరికిల్. ఇది వచ్చేసి ఏంటంటే రైట్ వెంట్రికల్. వెంట్రికిల్స్ అంటే జఠరికలు ఉంటాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికిల్. ఓకే, సో ఇలా హ్యూమన్ హార్ట్లో ఉన్న 4 గదులు. సో ఇక్కడ ఏంటి అనంటే మనకి ఇక్కడ వీనా కావ, మనం వీనా కావ తీసుకున్నాం అనుకోండి, ఈ వీనా కావ మహాసిర. ఈ మహాసిర ఏంటి అనంటే పూర్వ మహాసిరగా అండ్ పరామహాశివ, అంటే సుపీరియర్ వీనా కావ అండ్ ఇన్ఫీరియర్ వీనా కావ. 2 వీనా కావాలనేవి ఉంటాయి అన్నమాట. మహాశిలలు 2 ఉంటాయి. అవి ఏంటివంటే పూర్వ మహాశిర, పరమహాశిర. ఇక్కడ ఏంటి అంటే పూర్వ మహాశిర సుపీరియర్ ఉంది కదా, అది హెడ్, నెక్, చెస్ట్. సో వాటి నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే చెడు రక్తం అంటారు కదండి, ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న బ్లడ్ ఉంటుంది కదా, డీఆక్సిజనేటెడ్ చెడు రక్తాన్ని. సో అదేం చేస్తుంది అని అంటే డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి ఎక్కడికి అంటే రైట్ ఆరికిల్, ఓకే, కుడి కర్ణికలోకి తీసుకెళ్తాయి అనమాట. ఓకే, కుడి కర్ణికలోకి తీసుకెళ్తాయి. సో ఈ కుడి కర్ణికలోంచి ఏంటి రక్తం అనేది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏంటి అంటే లైక్ ఏంటి కుడి జఠరికలోకి వెళ్తుంది. ఓకే, ఈ కుడి జఠరికలోంచి ఏమవుతుంది, రైట్ వెంట్రికలోంచి లైక్ పల్మనరీ ఆర్టరీ, అంటే మామూలుగా ఆర్టరీస్ అండ్ వీన్స్ ఉంటాయి కదా, ఆర్టరీస్, వీన్స్. ఓకే, ధమనులు, సిరలు. సో ధమనులు వచ్చేసి ఏంటి అంటే హార్ట్ నుంచి, గుండె నుంచి రక్తాన్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి అనమాట. అదే వీన్స్ వచ్చేసి, సిరలు వచ్చేసి లైక్ బాడీ పార్ట్స్ నుంచి రక్తము లైక్ హార్ట్కి తీసుకొస్తాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, ఆర్టరీలో ఎప్పుడూ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది క్యారీ అవుతుందండి. వీన్స్లో వచ్చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ అవుతుంది. సో ఇక్కడ రైట్ వెంట్రికల్ ఉంది కదా, ఓకేనా, లైక్ రైట్ వెంట్రికల్ కుడి జఠరికలో అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. పల్మనరీ ఆర్టరీ ఉంటుంది కదా, పుప్పుస
పుప్పుస ధమని ఉంటుంది కదా, ఆర్టరీస్ ఎప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్ళాలి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పల్మనరీ ఆర్టరీ ఉంటుంది కదా, ఓకే, పుప్పుస ధమని అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి తీసుకెళ్తుంది, ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. సో ఊపిరితిత్తుల లంగ్స్ వద్దనే కదా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో మనకి లంగ్స్లో రెస్పిరేషన్లో వచ్చిన ఆక్సిజన్ని ఇది బ్లడ్తో కలిపి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా తయారవుతుంది అనమాట లంగ్స్లో. సో అప్పుడు లైక్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్లేది పల్మనరీ ఆర్టరీ లంగ్స్కి తీసుకెళ్తుంది కదా, లంగ్స్లో ప్యూరిఫై అయిన తర్వాత సో డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొచ్చేది వీన్స్ కదా. సో అప్పుడు పల్మనరీ వెయిన్ ఉంది కదా, సో అది హార్ట్కి లైక్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. ఓకే, ప్యూరిఫై అయిపోయిన బ్లడ్ని తీసుకొస్తుంది అనమాట. అది ఎందులో చేరుస్తుంది? లెఫ్ట్ ఆరికిల్లోకి పంపిస్తుంది అండి. ఈ లెఫ్ట్ ఆరికిల్లోంచి మనకి ఏంటి అంటే బ్లడ్ అనేది లెఫ్ట్ వెంట్రికిల్లోకి, ఓకేనా అండి, ఎడమ జఠరికల్లోకి వస్తుంది. ఈ ఎడమ జఠరికల్ నుంచి అరోటా ఉంటుంది కదా, అరోటా వచ్చేసి బృహద్దమని. ధమనులు ఏం చేస్తాయి? హార్ట్ నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది తీసుకెళ్తుంది కదా. సో ఈ అరోటా అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది తీసుకెళ్తూ ఉంది, ఆక్సిజన్ బ్లడ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొచ్చేది ఏది అని చెప్పేసి అంటున్నారు. ఇచ్చిన వాటిలలో బాడీ పార్ట్స్ నుంచి వీనా కావా అనేది ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొస్తుంది. సో మహాశిర, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.